నాటకాలు నాకు తెలిసి ఆ వైజాగ్లోనే ఉండేవి. ఆ వైజాగ్లోనే ఆ నాటకాలు ఉండేవి. అసలు వైజాగ్ అని తలుచుకుంటే ఇప్పుడు కూడా నేను రాగానే అదే అన్నాను పట్టుకొని తమ్ముడు అని ఇలా అన్నా. ఎందుకంటే ఒళ్ళు నాకు ఎదుగుతుంది. అంతటి గొప్ప గొప్ప మహానుభావులు అక్కడి నుంచి వచ్చారు. అందులో మామూలు వాళ్ళు కాదు. అక్కడ రావుజీ గారని మహానుభావుడు, విష్ణు గారు, అన్నిటికంటే గొప్ప. ఒకసారి ఒక నాటకంలో ఒక డైలాగ్ చదివాడు. అప్పుడు మంచి వయసులో ఉన్నాం, చాలా కోపంగా దేనికైనా దెబ్బలాడు. ఒక నాటకం చూస్తున్నాం విజయవాడలో. ఆ నాటకంలో డైలాగ్ ఉంది. అమ్మాయి హీరోయిన్ అడుగుతుంది, తాడి కట్టినందుకు నిన్ను ఏమండి అని పిలవాలా, కానీ ఇద్దరు తల్లి కడుపును పుట్టినందుకు అన్నయ్య పిలవాలా? ఉండిపోయిందన్నమాట. అసలు ఏంటి ఈ డైలాగులు ఏంటి, మాటలు ఏంటి అని కూడా ఎవడా రాసినాడు అని పెద్ద పవర్పోతు వాళ్ళు మంచి వయసులో ఉన్నాం అరిచింది. ఆయన పెద్ద ఆయన లేచి రాబోయే రోజులు ఇవేంటి అని చెయ్యకపోయాడు. ఎప్పుడో 40 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు ఆయన నాటకం. ఆ మహానుభావుడు నలభై బుద్ధి చెప్తాను. ఆయన విశాఖ, ఆయన వల్లపూడి మార్గరావు గారు, ఆ మహానుభావుడు. జగన్ గారు ఇప్పుడు 92. ఆయన మా నాన్నగారు ఆయన నాటకాలు ఇంటిలో పోతే నాటకాలు వేసేవారు. ఆయన రిటైర్ అయిపోయి ఇప్పుడు వైజాగ్లోనే ఉంటున్నాడు. అలాంటి వైజాగ్ ప్రసాద్ అందరం చలి కట్టుకుంటున్న వాళ్ళమే. అదే మా తల్లి, మా కళామ తల్లి, ఆ నటరాజు మా తండ్రి. అందుకని మా కులం ఏంటంటే మేము నట కులమే మాది. అన్నాదమ్ములు మేము. మాకు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎప్పుడు ఏం గురించి నాటకం గురించే మాట్లాడుకునేవాళ్ళం. రెండు టాపిక్ లేదు, ఇద్దరు కలిసి అదే టాపిక్. ఇప్పుడు కూడా కూర్చోని అదే మాట్లాడుకున్నాం. మా రక్తం దాంట్లో ఉండిపోయింది. అలాగా నాటకాల నుంచి పైకి వచ్చిన మహానుభావుడు మా ప్రసాద్. ఈయన ఒరిజినల్ గా ఏమిటి అంటే, ఒరిజినల్ గా నేను ఒక అద్భుతమైన సినిమా చేశాడు. ఉదయ్ కిరణ్ అని హీరో, ఉదయ్ కిరణ్ పాత్ర వేషం చేశాడు సినిమాలు. అది ఆయన ఒరిజినల్. మళ్ళీ మిగతా చాలా చెప్పేస్తాను, ఇంకా ఏమి నా కళ్ళు నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అప్పుడు మాట్లాడు. సో నాతో కళాకారులందరికీ నమస్కారం. మీరు ఎంతమంది నాటకాలు ఇస్తుంది? ఎంతమంది నాటకాలు వేశారు? నాటకాలు వేశారమ్మా? మీరు వేశారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు నాటకాలు? నాటకం మీరు చేశారు? అమ్మ మీరు? నేను ఇప్పుడు కూడా మైసూర్లో ఆంధ్ర మహిళా సమాజం నుంచి చేస్తుంటాను. ఫారెన్ లో చేసేది అంటే నేనే రాసేది, నేనే చేసేది. అలా ఇష్టం. యాక్చువల్గా నా గురించి కానీ నా నాటకాల గురించి చెప్పడానికి కాదు. వాట్ వుడ్ లెర్న్ ఫ్రమ్ మీ ఫర్దర్ రోల్ ఐ కెన్. మనం ఏం నేర్చుకుంటాం? మీ దగ్గర నేనేం నేర్చుకుంటాను, నా దగ్గర మీరేం నేర్చుకుంటారు, అది కావాల్సింది. సరే, నేను నాటకాలు వేశాను. 16 ఇయర్ నుంచి వేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ ఇంకా వేస్తూనే ఉన్నాను. సార్ టీవీ తీశాను, సినిమా తీశాను. నేను కంప్యూటర్ ఇంజనీర్గా చేస్తూ ప్రొఫెషనల్గానే నాకు ఉద్యోగం కానీ నాటకాలు కూడా వదులుకున్నాను. నా సౌదరి నాటకాలకి దారిపోసి, నా ప్రియత్వ నాటకాలకి దారిపోసి, నాతో 4 నాటకాలకి దారిపోసాను. ముందు నాటకం నాకంటే నాటకం గురించి చచ్చిపోయిన ఒక ఆయన ఉన్నాడు, విశ్వం. ఆయన ఏం మాట్లాడు, నాటకం తప్ప ఏం మాట్లాడు, వారి గురించి మాట్లాడినా సరే నాటకం గురించి మాట్లాడతారు. సో ఇలాంటి మహానుభావులు చాలా మంది నాటకం గురించి ఆడవాళ్ళకి ఎప్పుడు తెలుసంటే, సిన్స్ 30 years 40 years ఈ నాటకానికి ఈ విధంగా అనుబంధం ఎక్కువ ఉండడం వల్ల సినిమా ఛానల్ వచ్చాయి కదా అని చెప్పేసి లెఫ్ట్ ప్రొఫెషన్ పూర్తిగా ప్రొఫెషన్ కంప్లీట్ చేసిన తర్వాత there is no guarantee in this field. ఈ ఫీల్డ్లో గ్యారంటీ లేదు. ఈవేళ
Now, మీరు ఇక్కడ you are learning something about the art. It may be cinema, theatre art, whatever it is, or some craft art, whatever it is. You are learning something. In this, ఒక ఆర్టిస్టిక్ కావాల్సిన బేసిక్ పాయింట్ ఉంది సార్. అది మనం గుర్తుపెట్టుకుంటేనే ఆర్టిస్ట్గా మనం ఎదుగుతాం. ఆ బేసిక్ పాయింట్ ఏమిటంటే ప్రతి ఆర్టిస్ట్కి మస్ట్ అండ్ షుడ్గా సంభాషణ పలకడం అనేది మస్ట్. అంటే భాష క్లియర్గా ఉంది. భాష క్లారిటీ ఎప్పుడైతే ఉన్నాడో, ఎప్పుడైతే ఆర్టిస్ట్ ఉందో, ఆర్టిస్ట్ డెఫినెట్గా షైన్ అవుతాడు. గ్యారంటీ. మనం అనుకుంటాం మన ప్రాంతీయతను చూపిస్తే మనం బాగా షైన్ అవుతా ఉంటాం. ప్రాంతీయత కొంతవరకే మనకు సహాయపడుతుంది. ఆ తర్వాత ప్రాంతీయత అనేది కోరుకుంటుంది. ఉదాహరణకి వ్యక్తులు చెప్పకపోయినా ఒక శ్రీకాకుళం భాషతో మాట్లాడేవాడు ఒక కామెడీ క్యారెక్టర్ చేశాడు. కొన్నాళ్ళు ఒక కామెడీ క్యారెక్టర్ చూడలేదు, ఆ తర్వాత కామెడీ క్యారెక్టర్ ఉంటానికి కోరుకుంటుంది. అలాగే అమలాపురం వేస్తే ఒక కామెడీ క్యారెక్టర్ చేస్తాను. కానీ అందుకే మీకు గుర్తుందో లేదో, రేలంగి గారు, రాజబాబు గారు ప్రాంతీయత ఉన్న వాళ్ళ భాషను కలపలేదు. ఆ ప్రాంతీయత తక్కువ అండి ఆ భాషలో. అందుచేతే వాళ్ళు నిలబడగలిగారు. ప్రాంతీయత భాష ట్రెడిషనల్ లాంగ్వేజ్ ఎప్పుడైతే వాడతామో న్యాచురల్ గా యూ కమ్ డౌన్ ఆఫ్ సమ్ డేస్. సో భాష చక్కగా ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంచేత మీరు ఎక్కువగా పుస్తకాలు చదువుతుంది. అంతేకాకుండా పద్య జ్ఞానం అంటే మన ఇప్పుడు అర్జునుడి పద్యాలు, శ్రీకృష్ణుడి పద్యాలు, పాపముద్యాలు, అవే అక్కర్లేదు. వేమన, పోతన, ఈ పద్యాలు మాకు వీరులతో చదివి ఉండాలి. జ్ఞానం సమూహాలు ఉండాలి. నరుడికి ఈ టైంలో అవన్నీ కావాల్సిన విషయాలు. సరే డబ్బులుంటే మీరు బాగా ఆశ్రయించో షూటబుల్ మాట్లాడింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఎనీబడి షూటబుల్ అవే. అయితే నరుడికి కావాల్సిన భాష తర్వాత కావాల్సినటువంటి ఏంటంటే సెకండ్ పాయింట్ ఇస్ ఇంప్రూవైజేషన్. ఏ విషయాన్ని ఇచ్చినా ఒక చిన్న 2 లైన్లో ఉన్నటువంటి విషయాన్ని ఒక 10 లైన్లో సాగదీయగలిగే శక్తి ఉండాలి. దాన్ని ఇంప్రూవైజేషన్. Improvisation is ఒక ఆర్టిస్ట్ ఇంప్రూవైజేషన్ ఎక్కడ అంటే ప్రాబ్లం. ఇంప్రూవైజేషన్ ఇప్పుడు మనకి ఆ డోర్ నుంచి ఈ కేసు దగ్గరికి ఒక చేసుకున్నారు. ఆ డోర్ దగ్గరికి టేబుల్ దగ్గర మనిషి రావడానికి 2 సెకండ్లు. సబ్జెక్ట్ ఇదే. ఆ డోర్ నుంచి టేబుల్ దగ్గరికి మనిషి రావాలి. ఇఫ్ ఎనీబడి విల్ ఆస్క్ యు టు ఇంప్రూవైజ్ ఇట్, దాన్ని ఏ విధంగా మీరు మాటల్లో పెడతారు? 10 లైన్లో చెప్పాలి. చెప్పగలరా ఎనీబడి? ట్రై, ప్లీజ్ ట్రై. అర్థమైంది కదా అని చెప్పి చాలా మంచి మాట చెప్పారు. మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ చెప్పాడు ఆయన. అర్థమైందా మీకు? ఇప్పుడు అక్కడి నుంచి మీరు బయలుదేరి ఇక్కడికి వచ్చారు. అలా ఎలా సద్వినియోగం చేస్తారు మీరు ఆ టైం? నేను చెప్పే విషయాన్ని డోర్ స్టాప్ అయ్యారు. ఇక్కడికి వచ్చారు. ఇంతే మీరు చేయవలసిన పని ఇస్ దే. ఆ డోర్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ టేబుల్ దగ్గరికి వచ్చారు. ఈ డోర్ దగ్గర స్టార్ట్ అయ్యి టేబుల్ రావడానికి 2 సెకండ్లు చాలు. కానీ ఐ వాంట్ ఇంప్రూవైజేషన్ వచ్చేది ఇట్ షుడ్ బి 5 minutes. ఇది పరీక్ష కాదు. చెప్పు చెప్పండి. చేస్తే సరే ఎలా చేస్తారు చూస్తారు. చెప్పండి. మీరు ఏం చేస్తారు? చెప్పండి. డోర్ తీసుకుంటాను, స్విచ్ ఆన్ చేస్తాను, ఇంకా ఆడుతూనే ఉంది హీటర్ కూలర్, దాన్ని ఆఫ్ చేస్తాను,
బుక్స్ అన్ని పడిపోయాయండి. బుక్స్ సరిగ్గా పెట్టుకుంటాను. ఇక్కడ ముందుకు వచ్చాను. ఇక్కడికి వస్తే కిందంతా ఏదో చీదర బదరగా ఉంది. ముందు అది క్లీన్ చేసుకున్నాను. మధ్యలో వాటర్ తాగాను. మెల్లిగా కొంచెం సేపు ఆగి ఫోన్ చూసుకున్నాను. అనదర్ వే అంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే టేకింగ్ కేర్ అబౌట్ క్లీన్లీనెస్, అబౌట్ హౌస్ కీపింగ్, ఈ విషయాల మీద ఆయన యాక్షన్ తీసుకున్నాడు. అక్కడి నుంచి రావడానికి హౌస్ కీపింగ్ యూజ్డ్ ది ఇంప్రూవేషన్ విత్ హౌస్ కీపింగ్. ఎందుకంటే అక్కడ ఉండి చెత్త దొరకడం లేకపోతే స్విచ్చెస్ వేయడం హౌస్ కీపింగ్. సపోజ్ ద పీపుల్ ఆర్ దేర్ విత్ యూ. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మనిషి వెళ్ళాడు వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? చెప్పమ్మా చెప్పమ్మా. దీన్ని ఉపయోగించుకోవచ్చు నువ్వు. తలుపు తీసుకుంటాను, కూర్చొని మీరంతా ఉంటారు. చెప్పు. కానీ నమస్కారం సార్ అంటాను. సార్కి నమస్కారం చేస్తాను. నా పోలీస్ అందరికి యూజ్ చేస్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమి చేయాలి నాకు ఇంట్రెస్ట్. అందుకని అలాగే వస్తూ అందరినీ నేను ఈరోజు ఏదైనా చేసి చూపెడతాను అని అంటే చెప్తాను. మీరు వస్తూ మధ్యలో అడుగుతారు ప్రశ్నలు అక్కడికి వచ్చింది లేదు, వస్తూనే వచ్చాక యాక్టింగ్ గురించి అడుగుతారు సార్. వస్తూ అందరినీ విష్ చేస్తాను. వస్తూ నేను లోపలికి రావచ్చా అని అడుగుతాను. మీరు రండి అంటారు. నమస్కారం పోలీస్ చేస్తాను అండి. అక్కడికి వచ్చి నేను మిమ్మల్ని అడుగుతాను, నేను ఏమైనా చేయనా అని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు జరిగే విషయమే మర్చిపోతాను. బాబు నువ్వేం చేస్తావు? అంటే ఫుల్ఫిల్మెంట్ లేదు, బట్ ఇట్ ఇస్ ఓన్ వే. యా చెప్పు. అక్కడ లోపలికి వచ్చావు, ఆయన అడిగిన అర్థమైంది కదా. నువ్వు కావాలి మీకు తోచింది అన్నది చేయి. చేయగా లేకుండా మనం చెప్పలేదు. చెప్పు. మళ్ళీ డాడీ చేసేటప్పుడు డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ సీట్ ఎక్కడ ఎక్కడ నుంచి చూసుకుంటాను. ముందరకు వచ్చి చూస్తే చిన్న చేస్తున్నాను. కమ్మడు కూర్చుంటాను. అంటే I won't 5 minutes of time. Actually told him 10 seconds. డోర్ ఓపెన్ చేసుకుంటే నేను ఫస్ట్ 1 minute ఆగుతాను. లోపల రావాలి. అయిపోయింది కదా. అక్కడే 4 minutes వెయిట్ చేస్తే అయిపోతుంది. సెకండ్స్ లో అయిపోవాలి మనం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి The work should be, అంటే you should not take him leisure between the second to second. Should not take any leisure. I think okay. Okay, from there. Okay, ready. Execution is okay. And anybody is there still? అలా ఎగ్జిక్యూట్ అనుకుంటున్నాను. చెప్పండి సార్ మేడం. This is only for the learning purpose, not for any other thing. అక్కడ ఏది పని చేస్తుంది, ఇక్కడ పోవాలి ఒక్కడన్నా కంపెనీ గురించి పట్టించుకునే గాడి ఇక్కడ. ఏం బాబు సినిమా హీరోగా తయారై రావాలి కదా, ఏమో పని చేశాను. నేను ఏం చెప్పాను మీకు? ఏం చెప్పాను? ఆ చీరు లెక్కయ్యా ఎన్ని టన్నులు కొనాలని చెప్పాను. ఏమాత్రం బాబు గడ్డంలో పేరు పడ్డాయి కానీ మనలో మాత్రం ఏది మీకు ఒక్కొక్కరు ఒళ్ళు మాత్రం ఈ మాత్రం పెట్టారు కానీ కడి వరకు ఇలా అయిపోతుంది. ఎలా కది ఏంద్రా నమ్మకావు? ఏం చెప్పారు? ఆ డ్రాయింగ్ రెడీ చేశాను చేసి ఇంటికి గోడ చెత్త కూర్చున్నావా పనికి మాలేదు. ఇట్ట కానీ చేసామంటే ఇంకొక 4 రోజులు నువ్వు అయిపోయినట్టు చెప్పారు. ఏమయ్యా శ్రీశ్రీ ఎన్నాళ్ళ కనిపించారు? ఎక్కడ చూపించుకున్నావు? ఎన్నాళ్ళు అంటే పద్యాలు బాగుంటుంది అందుకని శ్రీశ్రీ అన్నా. ఏమన్నా నేర్చుకుని వచ్చావా? నేర్చుకోవడం అంటే శ్రీశ్రీ పద్యాలు కదా. కొడుకు అన్నం పెట్టాడు నేర్చుకోరా. ఏం నేర్చుకున్నావు? ఇప్పటికి ఒక్క రోజన్నా కరెక్ట్ గా అకౌంట్ నాకు చూపించావా? డైలీ అకౌంట్ ఇది ఉంది అది ఉంది. మీరు కూర్చోండి. ఇంకా వాళ్ళకి ఆయన అడిగింది అక్కడి నుంచి ఇక్కడికి మనం సెకండ్స్ 2 seconds కూర్చోండి.
some gentlemen are sitting here. It is a meeting hall. So you are entering into the meeting hall. Don't forget that. You have to give the respect to the gentleman who sat here. మనం ఇంప్రూవైజ్ చేసినప్పుడు మనం చేసుకోవచ్చు, మన ఇష్టం చేసుకోవచ్చు. బట్ సరౌండింగ్స్ ఆల్సో హ్యావ్ టు టేక్ కేర్. అక్కడే మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు గురుగారు చేశారు, ఏమైంది ఆయన తిట్టాడు, నలుగురు తిట్టాడు, ఆయన బిజినెస్ గురించి మాట్లాడాడు, వేరే స్వర్గాటండి మమ్మల్ని మర్చిపోయాడు. సో దాని ఇంప్రూవేషన్ ఏమవుతుందంటే యూ హ్యావ్ improvised the thing, the scene, but where is not connected with the locality, scenario. The connectivity should also be there. అందుకని ఇటువంటి ప్లేసెస్ ఏం చేస్తారంటే, if you do not know the connectivity between this chat and the entry, what you have to do? What you have to do? You have to do the mind. ఎప్పుడైతే ఇక్కడ కనెక్టివిటీ, ఇక్కడ ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు, ఈయన ఎవరో తెలియదు, ఈయన ఎవరో తెలియదు, ఇక్కడ ఎవరో కూర్చున్నారు, మీరు హాల్లో ఎంటర్ అయ్యారు, మీకు నాకు ఇంప్రూవ్ కావాలన్నారు. వాట్ హ్యావ్ టు టాక్, మీకు తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. మరి ఏం మాట్లాడాలో తెలియకుండా ఏమో అనుకుంటుంది, వాడే వాయిస్తే ఎట్లా ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది కదా. అందుచేత మైండ్, వేర్ ది మైండ్ స్టాండ్స్. సో mime is one of the aspects. Mime is one of the facts for the artist. Artistic mime one of the must and should do is. So mime should do artist network. Without dialogue, you have to do something, and you have to express something. You have to tell something. You have to weep something. You have to look something. You have to do something. Mime. Mime, though, you can become a old man. You can become an young man. Or you can become a child, whatever it will be, because there is no dialogue at all. Dialogue every thought of the mind lo. You have to convert yourself as the character. Avatar kabatti pillari kindavachu, padvalu kindavachu, aadapaliki kuda avachchu. This way you can just aa scene ni meer ఏ విధంగా అవసరమని సూచించవచ్చు. అది mind ఉన్న advantage. అది improvisation. Improvisation ఎప్పుడు మీరు వెళ్ళదండి. సపోజ్ ఫ్రమ్ దేర్ టు హియర్, we are here, from the door you have come. ఇక్కడ ఒక సభ జరుగుతుంది, ఈ సభలో మేము ఆర్ట్ గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే ఒక సినిమా గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే సినిమా సబ్జెక్ట్ గురించి మీరు డైలాగ్ ఏమి చెప్పలేదు ఊళ్ళో. అందుకనే వాట్ ఐ సెడ్ ఇస్ దట్ అది థింక్ చేయాలి ఆర్టిస్ట్ అన్నమాట. వాట్ ది సబ్జెక్ట్ ఈస్ దేర్ ఇన్ దిస్, జరుగుతున్నది ఏమిటి, ఈయన అడిగింది ఏమిటి, ఈయన మనం చెప్పాల్సింది ఏమిటి అన్నది చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్. అందుకనే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది స్టేజ్ ఆర్ట్, స్క్రీన్ ఆర్ట్. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్. ఎల్డర్స్ స్టేజ్ ప్లేసెస్ చేసుకుంటారు, లేకపోతే మూవీ చేసుకుంటారు, టీవీలో కూడా చేసుకుంటారు. Stage art is elaborate acting. Elaborate acting eప్పుడు స్టేజ్ లో ఉంటుంది. Balanced acting and confessed acting will be there in the screen. ఎందుకంటే స్టేజ్ మీద ఆర్టిస్ట్ ఎప్పుడు ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. స్టేజ్ లో వాడు ఉన్నా సరే వాడు మొహంలో ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అందుకని వాట్ యు డూ, యు డూ లాట్ ఆఫ్ లాస్ట్ చివరి మనిషి కూడా మీరు ఏం చేస్తున్నారు తెలియాలి. ఎంత ఉన్నది ఫేస్ ఉంటుందో అలా అంత ఒక 200 అడుగులు స్టేజ్ మీద ఉంటుంది. మన ఫేస్ చిన్న యాపిల్ పండుగ ఉంటుంది మన ఫేస్. ఆ దూరంగా ఉన్నవాడికి మీరు కళ్ళబొమ్మలు ఎత్తి కమ్ముకుంటారంటే కమ్మడదు కమ్మడాలి కదా. అంచేత ఆంగికం కూడా చేస్తున్నారు అంటాం. సంథింగ్ విల్ డూ బికాస్ దట్ ఫెలో షుడ్ క్యారెస్ స్టేజ్ కదా కావాలి. ఇదే ఆంగికం మన స్క్రీన్ వచ్చే అక్కర్లేదు. బికాస్ ఆడియన్స్ విల్ కమ్ ఆన్ టు అవర్ ఫేస్. స్క్రీన్ ఏంటంటే బ్రదర్స్ ఎవరైతే చూసి తెలిగిస్తున్నారో వాటి మొహం మీద వచ్చి ఏం చేస్తున్నాడు చూస్తారు. వాడు వచ్చేస్తాడు. కెమెరా ఇస్ నథింగ్ బట్ ఆడియన్స్. కెమెరా ఇస్ నథింగ్ బట్ ఆడియన్స్. సో ఆడియన్స్
ఇచ్చినప్పుడు వాటి మీరు ఏం చేస్తున్నారు ప్రతి పిన్ పాయింట్ కూడా వాడికి రికార్డ్ అవుతుంది, అర్థమైపోతుంది. అంతేదా మీరు ఏమాత్రం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినా మా ఓవర్ ఉండే యాక్షన్ అనిపిస్తుంది. చేసిన కంబ్యాక్షన్ లాగా ఉందండి. ఒక్క నిమిషం. ఈ నాటకంలో ఇందులో ఒక స్టేజ్ మీద నిలబడి స్పీచ్ చెప్తూ 2-3 వేషాలు చెప్తుంటారు. ఏంటంటే ఇది అదే ఆకలి అదే 2-3 వేషాలు చేస్తాను. స్టేజ్ మీద నిలబడి చేస్తే అలా అందరూ మర్చిపోయారు మాకు ఏంటి గమ్మత్తుగా అంటే అందులో ఇలా చెప్తూ వెళ్తుంటాడు. ఎంత దూరం అందులో ఏంటంటే వాడు విలన్ అసలు యాక్చువల్గా. బట్ బయట మాత్రం చాలా అంత మంచి మనిషి ప్రపంచంలో ఉండడేమో అన్నట్టే కనబడుతున్నారు. కానీ చేసిన పనులు అంతా అన్యాయమైన పనులు చేస్తూనే ఉంటారు. కానీ వీడి చేసినట్టు మాత్రం అనిపించుకోలేదు. కానీ వాడు లోపల జస్ట్ గుండి ఇప్పితే చాలు విలన్స్ పడుకు కాయపోతుంది. అంతే కదా. గాంధీ గారిని 24 గంటలు పూజిస్తుంటాడు. గాంధీ గారి దేశం అది ఇది అని చెప్తారు. ఎవరు చూసిన వాళ్ళు మహా అంటే అందుకని ఏంటంటే అదొక పాయింట్. సో ఆర్టిస్ట్ కి స్క్రీన్ కి ఉన్న సంబంధం ఏంటంటే స్టేజ్ కి స్క్రీన్ కి ఆర్టిస్ట్ కి సంబంధం ఏంటంటే ఆన్ స్క్రీన్ యూ నీడ్ నాట్ డూ మచ్. Elaborated action is not necessary, not essential at all on the screen. But whereas on the stage, you have to elaborate. The movement also very, very elaborated movement should be there. And another thing is, screen where we mood continuity actually. Stage where mood continuity. Because do or die within 2.5 hours, 3 hours. మీరు మూడ్లో ప్రవేశించారంటే ఆ మూడ్ కంటిన్యూటీ ఉంటేనే తప్ప యూ కెనాట్ గో ఇంటూ ఇట్ అంటే దానికి పలకబడిపోతుంది. స్క్రీన్ లో మీకు ఆ బాధ లేదు. నేనే చెప్పిందని పక్కన కూర్చుని ఆడుతున్నాడు, మళ్ళీ రేపు 16 మళ్ళీ. అందుచేత మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పటి సినిమాలకి పాత సినిమాలకి నాగేశ్వర గారు అంటే వీళ్ళందరూ చేసేటప్పుడు సినిమాలో ద మూడ్ కంటిన్యూటీ విల్ బి దేర్ ఇన్ దేర్ ఫేసెస్ ఆన్ దేర్ ఫేసెస్. బికాజ్ మొత్తం నాటకాలు మొత్తం సినిమాలు మన దగ్గర మొత్తం సినిమా వినిపించి మొత్తం క్లాస్ బాయ్ దగ్గర నుంచి స్టూడియో బాయ్ దగ్గర నుంచి దర్శకుడి వరకు సంగీత దర్శకుడి వరకు మొత్తం క్రాఫ్ట్ చేసే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మొత్తం కథను వినిపించి ఇది ఇలా ఉంది పరిస్థితిని మొత్తం వాళ్ళందరూ నేర్పించిన తర్వాత స్క్రీన్ సెట్ స్క్రీన్ ఈవేళ సెట్కి వెళ్ళేంత వరకు నేనేంటో నా క్యారెక్టర్ నాకు తెలియదు. వెళ్తే ఏం సార్ మీరు ఫాదరే కదండి. ఫాదరే అందరికీ ఫాదరే కాదని లేదు. కానీ ఏ టైప్ ఆఫ్ ఫాదర్? మా ప్లెయిన్ ఫాదర్ సార్, ప్లెయిన్ వాటర్ ఇట్లా ఉంటుంది అన్నమాట. సో ప్లెయిన్ ఫాదర్ అంటే మీకు అందుకే ఏంటవుతుంది, 2 సినిమాలు చూస్తారు, ఇది ఎప్పుడు ఇలా కనపడతానండి అలా కాకుండా ఏం చేయండి. అందుకే కుదెప్పుడు డ్రామాలు వెళ్తున్నారు కారణం అదే. I haven't read about varieties of roles in my life. ఏదైనా చేస్తున్నామో స్టేజ్ మీద నేను తీసుకున్నాను వెరైటీస్ కూడా. దేవుడి దగ్గర నాకు చాలా మంచి వేషాలు ఇచ్చింది. అప్పుడు నాటకాలు ఇచ్చిన నాటకాలు చాలా ఉన్నాయి. అంటే అమ్మ ఏదో నాకు గొప్ప గురించి చెప్పడం లేదు. అంటే నాకు ఇప్పటికీ ఇంకా స్టేజ్ వెళ్తేనే నాకు అభిమానం. సినిమా చేస్తున్నదే వాళ్ళు నాటకాలు వేసుకున్నాను. వైజాగ్ నుంచి విజయవాడ రసన సమాఖ్య నాటకం నుంచి అందరూ అక్కడికి వచ్చేవాడు. విజయవాడ చూసేవాడు. హైదరాబాద్ నుంచి వెళ్ళేవాడు. 8 రూపాయలు ఇచ్చి లారీ ఎక్కి వెళ్ళేవాడు విజయవాడ నాటకం చూడటానికి. అక్కడికి వెళ్ళి నాటకం చూసి అందరూ కలుసుకొని ఎంత ఆనందపడేవాడు. మళ్ళీ వైజాగ్ అమ్మో వైజాగ్ నాటకం వేస్తారు తప్పకుండా చూడాలి. ఎక్కడ ఉంది ప్రదేశం తలాడుతాడు వెళ్ళిపోతాం. అంత పిచ్చిగా ఉండేది మాకు. ఎందుకంటే ఇందాక అలా చూసారో మంచి మాట, ఆ క్యారెక్టర్ చేస్తుంటే మరి ఇంక ప్రపంచం ఏం కనపడదు. ఆ క్యారెక్టర్ కనపడుతుంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అబ్బో అనిపిస్తుంది. అంటే అంత దీంట్లో వాడేవాడు. అది అంత అదృష్టం. అది తర్వాత వీళ్ళంత వరకు సాధారణ కుర్రాళ్ళు వ్యాఖ్యలు వేస్తున్నారు. ముసలి వేషాలు వేస్తారు. కుర్ర వేషాలు వీళ్ళే. బట్ వేరే
నుంచి ముసలి పెట్టాడు. 16 ఏళ్ళ నుంచే నేను ఫాదర్ మా వాళ్ళ పిల్లలు ఇలాంటి వేషాలతో వేయడం వల్ల ఆ డిఫరెన్స్ చాలా న్యాయం నేర్చుకుంది. నటనలో ఉన్నటువంటి ఆ చేంజెస్ న్యాయం నేర్చుకుంది. తర్వాత మీకు చెప్పకపోవడం ఏంటి, నాటకాలు ఫస్ట్ టైం ఎట్లా ఉండేదంటే నాటకాలు వేసిన రోజుల్లో నాటకం వేసిన తర్వాత మన గురించి అందరూ ఏమనుకుంటున్నారు, మన గురించి అందరూ మాట్లాడుకుంటారు లేదా వీధుల దగ్గర నాటకం ఎవరు చూడలేదు, మనం చూడలేదు పక్కన చూద్దాం, నమస్కారం సార్ మనం నాకేం చేయడం అంటే 16 వయసు 17 వయసుతో ఎలా ఉంటుంది బాగా చేస్తుంటారు. మరి ఎప్పుడైతే కె వెంకటేశ్వరరావు గారు, బాలప్రకాష్ గారు, బాపట్ల సాయి గారు, లేకపోతే జిఎస్ఆర్ స్వామి గారు, ఇలాంటి పి నారాయణ గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో నాటకాలు చేస్తుంటే ఒకటి మనకి ఏం రాదు అనమాట. నా నాటకం చూసి పిఎల్ నారాయణ గారు ఇలా పడిపోయి ఆఖరికి నన్ను పట్టుకుని మా ఊరు వచ్చి గొడవ పెట్టారు. ఆయన గొప్ప మహానుడు. అలా గుమ్మడి గారు అంటే శివకుమార్ ఒక వేషానికి ఫ్రంట్ ఆఫ్ మళ్ళీ అంతటి మహాన్ అంటే అక్కడ ప్రసాదం కాదు, ఆ క్యారెక్టర్ లో ఉన్నటువంటి ఇదనమాట. నేను కాలసభలో నాటకం చేశాను. కాలసభలో నేను 85 years గోల్డ్ మెడల్ చేశాను. ఎక్కడైనా praise but whereas after నాటిన తర్వాత I could not come out of it. నేను రాడకపోయాను. కట్ చేసినా సరే తెలుస్తూ కూర్చున్నాడు ఆయన. నేను చెప్తుంది ఏంటంటే ద మూడ్ అంటే ఒకటి కొంతమంది అంటారు ఆర్టిస్ట్ యాక్ట్ చేయాలి కానీ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ది క్యారెక్టర్. దట్స్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ ది ఇలా చెప్పుకోవాలి. పొడవును కట్టించాడు కొన్ని ఇన్వాల్వ్ అయిపోయి పొడిచేస్తావా, పొడిచింది. అందుకని ఇన్వాల్వ్మెంట్ కాదు అక్కడ కావాలి, యాక్టింగ్ కావాలి. దట్స్ కరెక్ట్. బట్ వేరే ఇన్ సర్టన్ కేసెస్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ వెరీ 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 ఎసెన్షియల్. భారీపోయింది, కూలిపోయింది, అందులో ఇన్వాల్వ్మెంట్ పెడితే కళ్ళ నీళ్ళు రావసరం కదా, కళ్ళ మొహం పెట్టి కూర్చుంటుందో కళ్ళకి చచ్చిన నీళ్ళు. నాకు తెలిసి ఎప్పుడు ఇది వాడే ఉండదు. సినిమాలో కూడా లేదు, మాకు అసలు ఇది వాడవలసిన అవసరం లేదు, క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది చెప్పిన దానికి నేను జవాబు చెప్తున్నాను. అంటే అందులో కళ్ళు మూసుకొని ఇప్పుడు అలాంటి భార్య పోయిన సీన్ ఉంది, దానికి చేసుకుంటే భార్య పోయింది, నీకు భార్య పోయిందని చెప్పక్కర్లేదు, భార్య పోయింది కదా రెడీ అయిపోతే 2వ నిమిషంలో అక్కడ దాంట్లో వెళ్ళిపోవడం. అది ఎంత కష్టపడితే వచ్చింది, ఎంత గొప్ప, అదే ఆయన చెప్తున్నాడు ఇన్వాల్వ్ అవ్వటం క్యారెక్టర్. అలాగే another thing is ప్రతి ఆర్టిస్ట్ యూ షుడ్ బి దేర్ ఆన్ ద స్టేజ్ విత్ టూ మైండ్స్ తో యాక్ట్ చేయాలి. ఎందుచేత 2 minds? One mind you have to keep on the dialogue and the environment of the stage with other artists. Another mind you should keep an eye on the audience, what you are doing, whether they are enjoying it or not. చాలా essential artist. చేసుకెళ్ళిపోతుంటాం, మనం చేస్తున్న దానికి ఇష్టపడుతుందో తెలియదు, నాకు ఎలా ఉందో తెలియదు, వాడు మోసపడుతుందో లేదో తెలియదు, దానివల్ల అసలు ఎలా ఉండదు మనకు గైడగలుగుతుంది దాని అనుకోవచ్చు. మీరు ఇద్దరు క్యారెక్టర్ ఉందని మనం ఏం చేసేది, ఇద్దరం కాదు ఒక పిన్ తీసుకుని పెట్టేలాగా పెన్ తీసుకుని ఒక పిన్ ఒక గుచ్చి మళ్ళీ వచ్చి దానికి చేయడానికి కూడా నాకు గుర్తుంటుంది. మీరు నంబరు వేటకొల నాటకం ఉంది, 3 గంటల నాటకం, మీరు అంటే 5 నిమిషాలు ఉంటారు. ఈ 5 నిమిషాల నాటకం మొత్తం నాటకం ఒకటే ఎత్తుకోండి, 5 నిమిషాల మూవీ ఇచ్చేవాళ్ళు. అంచేత ఇప్పుడు ఎన్ని నిమిషాలు మనం యాక్ట్ చేస్తున్నారు కాదు ముఖ్యమైన విషయం. వాట్ ఆర్ డూయింగ్ ఆన్ ద స్టేజ్ అండ్ వాట్ పబ్లిక్ ఇస్ టేకింగ్ టు వ్యూ, హౌ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. చాలా ఇంపార్టెంట్. Again, you should have two brains, 2 minds. One mind, it should be on the stage, about the stage environment, about your stage artist, about your putting your
director, your director now. Another man, you should keep an eye on the audience who are just observing you what you are doing. Comedy చేస్తున్న టేస్ట్ కామెడీ ఒక నవ్వులో రాలేదని కూడా అక్కడి నుంచి సెకండ్ డైలాగ్ మీరంటే అలసిపడిపోతారు. సో ఫస్ట్ డైలాగ్ ఒకసారి నవ్వి చేసాం, అరే ఇలా చెప్తుంది నవ్వాలి కాదు ఎందుకు ఏమిటా అలాగే దెబ్బతిన్న రోజు నేను మొట్టమొదటి కమ్యూనిటీ తీసుకున్నాను. ఇలహాబాద్ నాట్య సంఘం ఉంటుంది, అలహాబాద్. అక్కడ దేశంలో 32 లాంగ్వేజ్లో కూడా కాంపిటీషన్ జరుగుతుంది. ఇలహాబాద్ నాట్య సంఘం తెలుగు ద్వారా మేము వెళ్ళాం. మేము గరీబ్ హరావు నాట్యం వేసాం. నేను వంకాయ సత్యనారాయణ కమ్యూనిటీ ఎక్కడికి వెళ్ళి కామెడీ గ్యారెంటీగా అలహాబాద్ వెళ్ళేసరికి అలహాబాద్ లో ఉన్న వాళ్ళందరూ హిందీ వాళ్ళు. అప్పుడు 50-60 ప్రదర్శనలు ఇచ్చాను. 50-60 ప్రదర్శనలో కూడా నువ్వు రియాక్షన్ వస్తే రెచ్చిపోయేవాడిని. అక్కడ పిన్ పాయింట్స్ పూజలో చూస్తున్నారంటే గుండెలు జారిపోయాడు. ఏం చేస్తున్నాడో తెలీదు, కింద కూడా మీద చేశారంతే. బట్ అది గుండె ఒక డ్రిప్ అంటే మందు కొడుతూ సీన్ ఉంది. అందుకోసం ఈ కోకోకోలా నీళ్లు కలిపితే మధ్యాహ్నం ఉదయం కలిపి ఇచ్చారు. అది ఎగిటించి వాళ్ళతో కూడా ఇచ్చారు. నాకు తిరిగిపోయి ఏం చేసి తాగలేదు. మరుసటి రోజు ఏమైందంటే ఎలహాబాద్ తెలుగు అసోసియేషన్ ఉంటుంది. అప్పుడు మరిచెన్నారెడ్డి గారు గవర్నర్గా ఉండేటప్పుడు ఎలహాబాద్లో తెలుగు సెకండ్ లాంగ్వేజ్ పెట్టాడు. ఉత్తరప్రదేశ్లో తెలుగు సెకండ్ లాంగ్వేజ్ పెట్టాడు. సో అలహాబాద్ తెలుగు సంఘం వాళ్ళు ఏం చేశారంటే అందరూ హిందీ వాళ్ళే, కొంతమంది లాయర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కలిపి వాళ్ళందరూ మా దగ్గర వచ్చి మీ తెలుగు నాట్యం మా దగ్గర వేయండి అన్నారు. తెలుగు వాళ్ళు అయితే ఆ తెలుగు వాళ్ళు వాళ్ళప్పుడు ఒక 400 మంది 300 మంది ఉంటారు. ఒక పెద్ద హాల్ వాళ్ళ ఇంట్లో ఉంటే హాల్లో నవ్వి చచ్చారు అసలు. సార్ నేను ఇదే చేశాను ఏమన్నా ఇప్పుడు ఏది మళ్ళీ చేయాలనిపిస్తుంది నాకు అంటే అప్పుడు చెప్పారు నేను ఇద్దరు వచ్చి చూడండి అంచేత మేము మీకు అర్థం రాలేదు నిజమే కరెక్ట్ అయింది అంచేత వాట్ ఏం చేయండి. The basic initiative of the artist. The response from the audience, the response from the viewers. That can't you cannot react on it. So every time don't expect that reaction from the audience. Every time you cannot expect it. మీరు ఉదయచరణ్ ఫాదర్ అవుతారు. సినిమా ఏం సినిమా? నువ్వు నేను చూసారా మీరు సినిమా? ఆ సినిమా వరకు నాకు అన్ని నాటకాల్లో వచ్చే సినిమా. అప్పుడు 16 సినిమా అంతకుముందు చేశారు. విశ్వనాథ్ గారు కూడా నా నాటకాలు చూసి తీసుకెళ్ళారు. చేశారు. మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ బాబాయ్ అబ్బాయి. వైజాగ్ మద్రాసులో మధ్యలో చేయడం అంతా తీరుతాం. బట్ అక్కడ నువ్వు నేర్పుడు ఎట్లా అయిందంటే తేజ హెస్ కమ్ ఫ్రమ్ మీ టు వైజాగ్. ఇదే ఎంత దూరం చూశాడు, చూసి కేమ్ టు బి. అసలు ఇంత కూడా కష్టపడి ఉన్నాడండి ఆ వేషం. ఒరిజినల్ ప్రసాద్ ఆ వేషం చూస్తున్నాను సేపు సినిమాలో. మా ప్రసాద్ ఇది ఒరిజినల్ ప్రసాద్ అలాగే ఉంటాడు. ఈయన ముందు చెప్పకూడదు కానీ నాకు ఈయనతో పరిచయం అయ్యాక నాకు తెలిసింది ఏంటంటే సొల్లుగాలి కానీ అనవసరమైన మనుషులతో ఆయన మాట్లాడు దగ్గరికి కూడా రాదు. ఇష్టమైన మనుషులు వదలదు. అంత రిజర్వ్ సేమ్ ఆ క్యారెక్టర్ నేను క్యారెక్టర్ చూస్తే అదే అన్నాడు మనిషి. అంత దజ్జాగా ఉన్నవాడే, అంత మంచి జాబ్ చేశాడు. అక్కడ నేను ఎట్లా వెళ్ళిపోతున్నా పిలిచేవాడు అన్న. పరిషత్తుకి వెళ్తే ఈ ద్వారా 10 మంది ఇటు పారిపోతుండేవాడు. అటు ఇటు ఒక కాలేజీ నిలబడేవాడు. అడవా అన్నా ఇట్లా అని పిలిచి ఎక్కడి నుంచి అంటే కాలేజీ నుంచి పిలిచేవాడు. మాట్లాడి పంపించేవాడు. ఆ వైజాగ్ వెళ్తే కనబడితే మాట్లాడకుండా వెళ్ళేవాడు. అట్లా మెయింటైన్ చేశాడు మొదటి నుంచి కూడా. నాకు కూడా భలే ఇష్టమైంది. నువ్వు ఎలా మెయింటైన్ చేయాలి అంతే. వాడు కరెక్ట్ అయిన మనిషి అయితే నా దగ్గర రా. తర్వాత కరెక్ట్గా నాకు షూట్ వేశారు. ఎవరిది
జయప్రకాష్ రెడ్డి ఉన్నాడు, ఆయన చూపించి నాకు అందరూ మురిగిపోయింది. నన్ను తీసుకుని దాని మీద చూపించారు. ఆయన కొంచెం దుబ్బులు పెట్టాడు. ఆయన ఎవరితో చుట్టూ గుర్తుంది లేదురా, మంచి పెట్టి చూటేస్తారు పెట్టారు. మళ్ళీ అప్పటికప్పుడు తీసి కొత్త సూట్ పెట్టి తెప్పించి వేశారు. ఎలా ఉందన్నారు, మీరు చెప్పాల్సిన సినిమా మీరు చేస్తుంటే ఎట్లా పిక్కి పెట్టారు. మీకు ఎలా ఉందన్నారు, నాకు ఉత్సాహించాను. నాకు ఇంటుంటే నాకు చేయలేదు, ఏదో మనిషి నెట్వర్క్ చేయడం పెట్టినట్టు దాని మీద ఉంటుంది, దృష్టి పడిపోతా ఉంటుంది. నిజంగా నాకు ఆయన ఉంది కదా అన్నారు. తర్వాత ఫస్ట్ షూటింగ్ వెళ్ళినప్పుడు కిరణ్ గారు వాళ్ళందరూ ఏం చేస్తాడు క్యారెక్టర్ చూస్తే చాలా హై ప్రొఫెషనల్ క్యారెక్టర్. ఫస్ట్ షాట్ ఈ చిత్రవేళలో నేను ఆ కుర్రాడు లాక్ రావట్లేదు, టైం పడుతుంది. దట్ వాజ్ మై ఫస్ట్ షాట్. చేసి అటు నాలుగు మీద కూర్చోబెట్టేసి ఇక్కడికి వెళ్ళాము కాలు చేయడం. ఎవరిబడి కష్టం. ఆ తర్వాత నేను ఎవరు సజెస్టెడ్ మీ వాట్ టు డూ అన్నారు. అందులో పక్కన వేసిన వాడు కూడా చాలా బాగా వండర్ఫుల్ గా చేసింది ఆవిడ కూడా. సో ఫ్రెండ్స్, మీలో తెలుగు మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు. ఎందుకు అడుగుతున్నారంటే ఎందుకు అడుగుతున్నారంటే ఇప్పుడు మనం అందరూ ఇప్పుడు సోషల్ సినిమాలు చూస్తున్నాం. బాహుబలి ఒక చారిత్రాత్మక సినిమాలు లేవు, లేదు మైథాలజీ లేవు, ఓన్లీ కమర్షియల్ మూవీలో సంథింగ్ సినిమా. అందులో మీ సంభాషణ ఎట్లా ఉందంటే సోషల్ సంభాషణ, చారిత్రాత్మక సంభాషణ లేదు. పేర్లు మాత్రం చారిత్రాత్మక పేర్లు పెట్టారు. కట్ట పండుగ మహిష్మతి అని, మహిష్మతి సిక్కిం అప్పుడు పూర్గాలు ఉండేది కాబట్టి అని పేరు. కానీ అలా కాకుండా ఒక సినిమా ఏం చేసినప్పుడు ఒక మైథలాజికల్ మూవీ కానీ లేకపోతే చారిత్రాత్మక అర్థంలో లేకపోతే చాణక్యుడు చంద్రగుప్తుడు కానీ భాష వేరియేషన్ డిఫరెంట్గా ఉంది తీరాలి. మీకు ఆ డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే మీరు యాక్టివేర్ సినిమా చూసే ఉంటారు. ఎన్టీ రామారావు యాక్టివేర్ సినిమా చూసారా? చూడలేదు. సైలెంట్ ఉన్నారంటే చాలా చూడలేదు. సడిసేకే కానీ సరిసేయకపోతే బడలి నారాజు దాంట్లో ఉంది కాదు. యాక్టివేర్లో ఏంటంటే యాక్టివేర్ తోటలో నారాజు నారాయణ రెడ్డి గారి ఫస్ట్ సినిమా, నారాయణ రెడ్డి గారి పాట సత్యనారాయణ గారు నా యాక్టివేర్ గులేబకాల ఫస్ట్ దీంట్లో మొత్తం అంతా ఆయన రాశాడు. ఫస్ట్ ఆయన రాసింది నాన్న దోసుకుంటూ యాక్టివేర్ సాధారణ ఎక్కువగా ఈయన కూడా రాశారు. పాటలు మన మల్లాది రాశారు, తర్వాత కృష్ణశాస్త్రి గారు రాశారు. సో తెలుగు ఏంటంటే ఎందుకంటే ద వేరియేషన్ షుడ్ బి దేర్ వెన్ యు గోయింగ్ టు స్పీక్ ఇన్ ది మైథలాజికల్ ఆర్ హిస్టారికల్ ఆర్ హిస్టారికల్ there should be a variation. లేకపోతే పూర్వపు రోజులను తీసుకెళ్ళకపోతే ఆ సినిమా మరణాలు ఉండే అంటే మనకి దగ్గర. ఉదాహరణ మాయాబజార్ తీసుకొచ్చి మాయాబజార్ ఎంతమంది చూశారు? అందరూ చూశారు. వాళ్ళు ఏం చూడలేదు. చూడలేదు మాయాబజార్. ఇప్పుడు మీరు చూస్తారని కవర్లో కూడా మార్చి చేస్తున్నారు. చూడాలన్న వాటి సినిమా మాయాబజార్ ఇస్ ద బైబిల్ టు తెలుగు ఇండస్ట్రీ. మాయాబజార్ బైబిల్ అండి. అలాగే బాబు గారు తనది గంగా అవతరణ బిట్ ఉంటుంది, సీతారాం ఇది సీతా కళ్యాణం. అది ఇది బైబిల్ ఇవ్వండి అనుకోండి. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ లండన్ దీంట్లో కూడా ఉంది. గంగా అవతరణ అంత బాగా తీశారు. నా లక్ ఏంటంటే ఐ యాక్టెడ్ విత్ ఆల్ ది బిగ్ యాక్టర్స్.
బాబు గారు, రాఘవేంద్ర గారు, ఈయన పెద్ద పెద్ద సోకాళ్ళు వాట్ దేర్ స్కూల్స్. సో మనకు కావాల్సింది ఎందుకు తెలుగు ఉంటుందంటే ఈ భాష అదే భాష గురించి చెప్తాను కదా, అది ఆ పాత వాళ్ళ దగ్గర ఇంకా ఉంది. అది కొత్త వాళ్ళు ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు దాని మీద, భాష మీద. ఎట్లా అయిందంటే కొలిక్టివ్ లాంగ్వేజ్ అంటే మనం రోజు మాట్లాడుకునే భాష గురించి చూపించాను బాగా. నేను ఒక సినిమాకి ఒక షార్ట్ ఫిల్మ్స్ పిలిచానుకుంటాను కానీ వెళ్ళండి సాయంత్రం వాళ్ళు సినిమా అంతా The pollution is fucking us in that second. Thank you. కూర్చొని జడ్జి సాయిగా నవ్వుతున్నాను. ప్రసాద్ గారు ముఖ్య మాట్లాడుకుంటున్నారు. మీ అందరికి కొంతమంది ఆనందంగా ఉంటే ఉండొచ్చు, బట్ ఇట్ ఇస్ అన్పార్లమెంటరీ వర్డ్. నాట్ యూజింగ్ ఆన్ స్క్రీన్. There is a difference between that and this. 20 సంవత్సరంలో నేర్చుకోవాల్సింది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పీపుల్ నేర్చుకుంటుంది. 20 సంవత్సరాలు నేర్చుకోక్కర్లేదు, కామన్గా వచ్చేస్తుంది, బాడీ నుంచి వచ్చేస్తుంది. గాడ్ హెస్ గివెన్ ద గిఫ్ట్ టు us. ఏ వయసులో ఏది నేర్చుకోవాలి దేవుడు తెలుసు, ఏది ఇవ్వాలో దేవుడు తెలుసు. కాబట్టి హి హెస్ గివెన్ దట్ టు us. దట్ పవర్. సెక్స్ అని తల్లిదండ్రులు నేర్పక్కర్లేదు, అది ఆటోమేటిక్ మనం విద్యుత్ ప్రవహిస్తున్నట్టు మన బాడీలో ఉంటుంది. అది 4 సంవత్సరాల కుర్రాడికి అందించాల్సిన అవసరం మనం లేదు. వాడు ఎక్కడలేదు ఇప్పుడు అడగాడు. సపోజ్ రేపు పొద్దు వాడు అడిగాడు అనుకోండి, వాట్ ఇస్ ఫక్ట్ అంటే అర్థం అంటే వాట్ ఆన్సర్ వీళ్ళు నేనే చెప్పాను. సెల్యులాయిడ్ దేర్ ఇస్ బాధ్యత ఉంది. సెల్యులాయిడ్ ఏమిటా బాధ్యత? పీపుల్ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత సెల్యులాయిడ్. పీపుల్ మే థింక్ the movie is only for the entertainment sake. కాదు, మూవీ is for the educational sake also. మూవీలో చూసి నేర్చుకున్నది పూర్వం ఎంత ఉండేదో ఇప్పుడు అంత తగ్గిపోయింది. మూవీలు నేర్చుకున్నది ఏంటంటే అమ్మాయిలు ఎలా ఏడిపించాలి, లేకపోతే అలా అల్ల పెట్టాలి, బొమ్మ ఎలా కొట్టాలి, దొంగతనం ఎలా చేయాలి, హత్యలు ఏ విధంగా హాయిగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది నేర్చుకోవట్లేదు. ఏ కాలం తగ్గట్టు ఆ కాలం నేర్చుకోవడం అనిపిస్తుంది. బట్ నాట్ దట్. దృశ్యం ఉన్నది చదువులేని వరకు కూడా ఒకసారి చూస్తే ఒక జ్ఞాపకం. చదువు అనేది ఒకసారి చదివితే కానీ నీకు జ్ఞానం ఉంటే కానీ చదవలేవు, చదివితే కానీ జ్ఞానం. దృశ్యం లెక్క చూడటం వల్ల నీకు వెంటనే మైండ్లో ప్రింట్ అయింది. అంటే దృశ్యం చాలా ఎడ్యుకేషన్ ఇస్తుంది. మీరు చదువుకుంటే అంటే మీరు రీడింగ్ కంటే వ్యూయింగ్ అన్నది చాలా గొప్ప విషయం. సో వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్, అక్కడ ఏదో అన్యాయం జరిగింది అనుకోండి, దాన్ని చూసి తిట్టుకొచ్చి అక్షరాలు వర్ణించగలరు. అదే ఎవరైనా చెప్పారు కూడా దాని పదే 4 కలిపేసి మనకి యాడ్ చేసి పంపిస్తాను వచ్చేసరికి విషయం మాది. అందుకని టాటా కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఆ సబ్జెక్ట్ని ట్రాన్స్ఫర్ టు ద అదర్ మ్యాన్ అని చెప్తారు. అది రాసి ఉండదు, లోడుతో 4 లైన్లు చెప్తారు. అదేం చేస్తారు, 4 లైన్లు ఒక 10 మంది పెంచుకుంటారు, 10 మందిని బయట పెడతారు. ఇక్కడ ఒకటి చెప్పి నిల్చోబెడతారు. ఈ 4 లైన్లు ఇవి బోర్డు మీద రాసి చూపిస్తారు, చదువుతారు. నా ఒకటి పిలుస్తాము, అటు నువ్వు చెప్పాలని విషయాలు చెప్తాను. ఇది 4 లైన్లు గుర్తున్న వరకు పెట్టి ఒక ముక్క 2 ముక్కలు యాడ్ చేస్తాను గ్యారంటీగా. ఈ విన్నవాడిని ఇక్కడ నుంచి వాడిని ఇంకోటి పిలుస్తారు, వాడికి చెప్పంటారు. ఇట్లా ఆ 10 మందికి చెప్పిస్తాడు. ఒకటి తర్వాత లాస్ట్ చేరేసరికి ఏంటంటే రివర్స్ సెట్ ఉంటుంది. ఇంకా అలాగే ఆర్టిస్ట్ దగ్గర కూడాను
ఒక సబ్జెక్ట్ మీకు ఏదైనా చెప్పారనుకోండి, ఆ సబ్జెక్ట్ విధానం వినడం వల్ల మనం కొన్ని యాడింగ్స్ ఆర్టిస్ట్ అన్న వారికి రెండు వ్యూస్ గ్యారంటీగా బాగా తెలుసుకున్నాం. ఏంటంటే వినికిడి అన్నది ఎంత ఇంపార్టెంటో వ్యూయింగ్ అన్నది కూడా అది చూడడం కూడా అంతే ఇంపార్టెంట్. వ్యూయింగ్ కంటే వినికిడి చాలా ఇంపార్టెంట్. కథ అవడం చెప్పాడు మీకు, ఆ కథను ఆ విధంగా అలాగే చెప్పగలిగే స్థామతుంది. మీరు మళ్ళీ ఏం చెప్పాలంటే ఈ కథకి జోడిస్తే ఎట్లా ఉంటుందని చెప్పాలి తప్ప మీరు జోడించి ఇది కథ చెప్పడం మాత్రం చాలా అన్యాయం. ఎందుకంటే ఒరిజినల్ కూడా ఉంటాడు, వాడు రాసిన వాడు హార్ట్ అంత పెట్టి రాసిన దాని మీద దాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాటలు మార్చేయడం చాలా ఘోరాతి. So you tell that story and say to this man, I want to act like this. How do you feel with this? There is a meaning in it. As artist, and it నిజాయితీ ఉండాలి ఆర్టిస్ట్. ఇవన్నీ కనెక్ట్ పాయింట్స్ కనిపిస్తాయి అంటే లైఫ్లో రియల్గా ఆర్టిస్ట్కి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ థింక్ మీరు ఏదో చాలా లైట్ వైన్లో మాత్రం దయచేసి తీసుకోవద్దు. డోంట్ టేక్ లైట్ వైన్. లైట్ వైన్లో తీసుకుంటే ఉందంటే యూ విల్ ఫర్గెట్ ఎవర్ నాట్ దట్. Those are all the important things. When you listen from your friend, a story and anything, as this you keep it in your mind and you tell to others. Suppose ఎవరైనా ప్రొడ్యూసర్ చెప్తానుకుంటే యాజ్ ది చెప్పి దీనికి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనుకున్నారంటే బట్ ఆయన కాదు ఇంతే నేను యాడ్ చేస్తుంది అని చెప్పాలి. అంతే కానీ ఆయన చెప్పారనో లేకపోతే మీరు ఈ కథ చెప్పారనో అబద్ధాలు మాత్రం అనుకున్నాను. ఆ నిజాయితీ ఆర్టిస్ట్కి ఉండి తీరాలి. ఆర్ట్ ఉండి తీరాలి. ఆర్ట్ ఇస్తారు, అందుకే దైవం ఉన్నారు. ఆర్ట్ ఎందుకు దైవం ఉన్నారు? నటరాజు అంతే. నటరాజు అబద్ధం ఆడితే ఇంకెందుకు నటరాజు దగ్గర బెస్ట్ కదా. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది పాయింట్స్. అయితే తెలుగు నేను మాట్లాడుతున్నాం. తెలుగు వల్ల కొన్ని పదాల్లో ఒకటి పలకడానికి అర్థం కూడా వచ్చాడు. కొన్ని పదాలు అది కొలికి లాంగ్వేజ్ అయినప్పటికీ ఏముందండి, ఆ పదాల్లో మార్పు చాలా చాలా కొంత మారిపోతుంది. ఒక ప్లేస్లో ఒక పదం భూత పదంగా ఉంటుంది, అదే ఇంకో ప్లేస్లో ఆ పదం మామూలు పదంగా ఉంటుంది. సో ఈ అర్థాలు మనకు తెలిసిందాలి. విత్ డ్యూ అపాలజీస్ టు ది అమ్మ, ఈ వేరుశనగకాయల్ని రాయలసీమ సైడ్ గుడ్డలు ఉంటాయి. ఆంధ్ర సైడ్ తెలిసే బ్యాగ్ వాళ్ళు కృష్ణాలు కూడా ఆ విధంగా అంటారు. ఆంధ్ర సైడ్ హైడ్రోసిల్ కృష్ణాలు. అందుచేత మన తెలుగు ఉంది కదండి. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దట్ తెలుగు గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఎవరు రాస్తే తప్పులు అన్ని వాడకూడదని చెప్తాను. బాగా చూస్తున్నాను. ఎంత అనకూడదు కానీ అమ్మ ఉన్నారు, అమ్మ నాకు క్షమించండి దయచేసి. పోరా వెరిగొప్ప అంటారు స్టేజ్ మీద. ఏంటి మన టీవీలో వస్తుంది, సినిమాలో వస్తుంది. ఎంత అన్యాయం, ఎంత అసందర్భం, ఎంత అసందర్భం. ఏం పీక్కుంటారో పీక్కుంటున్నారు. ప్లీజ్ వృద్ధిలోకి వస్తున్న ఆర్టిస్టులు ప్లీజ్ టేక్ కేర్ దిస్. మీరు అనుకుంటారు అది చెప్తే నవ్వుతారేమో అనుకుంటున్నారు తప్ప నాలాంటి వాళ్ళు ఆవగించుకుంటారు. పిల్లలకి ఏం సమాధానం చెప్తాం? నేను అంటుంది అది వాట్ ఆన్సర్ విల్ గివ్ టు యువర్ చిల్డ్రన్. నాన్న వెరీ గొప్ప ఏంటంటే నన్ను అర్థం వాట్ ఆన్సర్ యూ వాట్ ఇస్ ద మీనింగ్ అని మీరేం చెప్తారు? ఆడపిల్లలు చేసి చెప్తారు జిప్ పెట్టుకొని. దానికి అవసరం జిప్ చూసుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలో చెప్తున్నారు, చెప్పిస్తున్నారు, సరిగ్గా జిప్ పెట్టుకుంటుంది. దానికి ఏంటి అవసరం? ఇస్ దేర్ ఎనీ మీనింగ్ టు ఇట్? హాస్యానికి కూడా ఒక హద్దులు ఉన్నాయి. ఇది ఆర్టిస్టులు తెలుసుకోవాలి. ఆర్టిస్ట్ అబ్జెక్ట్ చేయాలి దాన్ని. మీరు నమ్మకండి ఒక రేడియో ప్రసంగానికి నన్ను పిలిచారు. నేను ప్యూర్ తెలుగులో మాట్లాడతాను అన్నారు. తెలుగులో మాట్లాడడానికి పిలిచాక ఇస్తాను. మీరు అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నారు?
Now you listen to 13 pending nights. Oh, come on, welcome to the original. ఇది ఒక్కరే అర్థం అవ్వలేదండి. మీరు తెలుగులో అనౌన్స్ చేస్తేనే తెలుగులో మాట్లాడతాం, తెలుగులో ప్రసారం చేస్తేనే తెలుగులో మాట్లాడతాం. లేకపోతే నేను ఇంటికి పోతాను. శుభ్రం ఏకి పారేశారు అందరూ. ప్రసారం చేయలేదనుకోవడం మన ఆల్ ఇండియాలో వైజాగ్ కూడా అలా ఫోన్ చేశారు. తెలుగులో మాట్లాడతాను, మీరు చూస్తేనే తీసుకోండి, లేకపోతే తెలుగులో కావాలంటే తర్వాత తెలుగు. సో మన భాషకు మనం చాలా వెయిట్ ఇవ్వాలి. ఆ భాషలో లోటుపాత్రలు ఏంటో తెలుసుకోవాలి. ఆర్టిస్ట్ అన్నవాళ్ళు ఇవన్నీ చాలా ఇదిగో మనకి ఎలా కనబడుతుంది. జస్ట్ ఏదో మేడ మీద పిండోడియాలో ఎండబెట్టినట్టు ఉంటుంది. గుట్టి మిగిలితే ఎత్తిపోతే కాపులు ఎత్తిపోతే ఒడియాలు మిగతా మరి ఏం చేస్తాం, ఆ కాపలా కూర్చోలేము కదా అనుకుంటాం. కాపలా కూర్చుంటేనే మనం అన్నీ మనకు వస్తాయి. లేకపోతే అందులో సగం కాపులు ఎంతతో పోతే మిగతానే మనకు మిగతా వచ్చినాక అంత శ్రమ. అందుచేత తెలుగు క్షుణ్ణంగా నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీరు నమ్మండి, ఈవెన్ ది కంప్యూటర్ ఇచ్చినాడు. ఈ మధ్య నేను ఎంఏ తెలుగు చేశాను. మీరు మూడు చేసి తెలుగు అభిమానం ఉంది కాబట్టి సాంస్క్రిట్ చేస్తున్నాను. సాంస్క్రిట్ చేస్తున్నాను. వెళ్తున్నారు మళ్ళీ రాళ్ళపల్లి కూడా ఇద్దరు దగ్గర ఉంటారు. ఇద్దరు కలిసి అక్కడికి చదువుతున్నారు. ఇప్పుడు సంస్కృతి వెళ్తున్నారు. దేనికంటే మన సంస్కృతి ఏమిటి, మన సభ్యత ఏమిటని తెలుసుకోవడానికి సంస్కృతి చాలా అవసరం. ఆర్టిస్ట్కి అంటే నేను నాకు ఎప్పుడు అనిపిస్తున్నాను, నేను ఏదో చేసేందుకు పండుగ స్టేజ్లో చేస్తుంటే ఇంకా బాగా తెలుసుకుంటుందో ఈ స్టేజ్లో చేసి మనకు కలిసి నన్ను చెప్పడానికి ఉపయోగపడుతుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. మీకు అనిపిస్తుందా సంస్కృతి గురించి నేర్చుకోవాలని? కానీ ఎక్కడ అనిపించి ఈ వయసులో ఇవి చేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు నేర్చుకుంటామని మళ్ళీ వెళ్తారు కాలేజీకి. ఎగ్జామ్స్ చెప్పండి. మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. సంస్కృతి నేర్చుకోవడం, సంస్కృతం గురించి మనం సిగ్గుపడాలి. అసలు ఎందుకంటే సంస్కృతి అంటమే రాదు. మనకి సంస్కృతము అనే మాటను పలకటమే రాదు. మనం దాని గురించి నేర్చుకోవడం, అమ్మో ఆ పదాలు పండితే కదా మనకు అసలు వచ్చినాయి అంటాం. మనం ఆ ఇంట్రెస్ట్ ఉండాలి మీకు కూడా. తెలుగు సాధారణ క్షుణ్ణంగా మనకు వచ్చి తీరాలి. అంటే అదర్ లాంగ్వేజ్ పీపుల్ కూడా ఎవరైనా చూడొచ్చు, లేకపోతే చేరకూడొచ్చు కాదని లేదు. బట్ వైరస్ ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవడం వచ్చారు. డెఫినెట్గా తెలుగు తెలుసుకుందాలి. తెలుగులో మన ప్రాంతీయతని మనకు తెలిసిన ప్రాంతీయత భాష తెలుసుండాలి. కానీ క్షుణ్ణమైన తెలుగు మాత్రం ఉండాలి. అంటే బుక్ నాలెడ్జ్ అంటాం. బుక్లో ఉన్న తెలుగు మాత్రం తెలుసుండాలి. అంతే బుక్లో నాలెడ్జ్, బుక్లో భాష మళ్ళీ మనం మార్చిపోదు. ఇప్పుడు బొమ్మిరిపోతలు ఎక్కడ వాడే, బ్రహ్మయామో తెలుగు వాడే, వాళ్ళందరూ రాసిన భాష ఉంది. ఆ భాష అందరి మనకి మనం మాట్లాడుతున్నాం. కానీ ప్రాంతం వల్ల 3 ముక్కల కింద అయింది కాబట్టి ప్రాంతం వల్ల ప్రాంత హక్కులు మారుతుంది, మాండలికాలు మారుతాయి కాబట్టి మాండలిక వల్ల ప్రాంతం మారుతుంది, ప్రాంతం వల్ల మారుతుంది. అంటే ఒక ప్రాంతంలో అనుకున్న భాష ఇంకో ప్రాంతంలో అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఆ హద్దులు దాటి వెళ్ళదు కాబట్టి. అదే చూడు, ఉదాహరణకు కొంతమంది మునక్కాయలు అంటారు, కొంతమంది మునక్కాయలు అంటారు, కొంతమంది ఓన్లీ మునగ అంటారు. ఇట్లా డిఫరెన్స్ ఉంటాయి. అలాగే పారలు కూడా చాలా పారాలు, తట్ట, చెంపులు అనేటువంటి చాలా మార్పులు ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి సినిమా వచ్చేసరికి లేకపోతే నాటకం వచ్చేసరికి మనం మాట్లాడినప్పుడు అందరికీ అర్థం అవ్వాలి. లేదంటే ప్రత్యేకంగా ఈ మాండలికానికి సంబంధించిన నాటకం కాబట్టి ఇది ఈ మాండలికంలో ఉంటుందంటే దానికి అర్థం అవుతుంది. ఉదాహరణకి ఈ ప్రాంతం వాళ్ళ మనుషుల తలక బాధల్ని మీ నాటకంలో చూపుతున్నారని ఈ ప్రాంత భాషను వాడారు కాబట్టి అని ఆ భాషను వాడినప్పుడు డెఫినెట్గా ఆ భాష వాడచ్చు. దర్ ఇస్ నో రాంగ్ ఇన్ ఇట్. బట్ వేరేస్ అందులో ఉన్నటువంటి కొలిక్యుల పదాల్లో ఉన్నటువంటి ఈ ద్వంద్వార్థాలతో ఉన్నటువంటి మాత్రం డెఫినెట్గా మనం చేంజ్ చేయాల్సిన అవసరం మాత్రం ఇది భాషా పరిజ్ఞానం గురించి ఆర్టిస్టులు నేర్చుకోవాల్సిన విషయం. ఇక నటుడికి ఒక విషయం మనకు చాలా 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 ఎసెన్షియల్. మనిషి దానికి రూపాన్ని బట్టి వేషం, వేషం బట్టి ధారణ.
ధారణ బట్టి నడక, నడక బట్టి వాచ్. ఇది నడక. బాగా విన్నారు కదా, మంచి మాట చెప్పాడు ఆయన. ఆర్కెస్ట్రా కావాలి, అద్భుతమైన మాట. ఏయ్ నువ్వు విను జాగ్రత్తగా, ఆయన చెప్తుంటా నేను. మంచి మాట ఇది, చాలా మంచి. సో రూపాన్ని బట్టి పాత్ర. నేను 16 ఏళ్ళు కూడా చేస్తాను, తెలిసి దానికి అర్థం ఉంటుందా? ఎంత విగ్గు పెట్టుకుంటే, ఎంత మేకప్ కొట్టుకుంటే కళ్ళకి జిత్తులకి పోతాయి. గొంతులు ఆ మందరత ఎక్కడ పోతుంది? ఆ మార్గం ఉండదు ఇంక అందులో. కుర్రాలు మా అర్థం వేరు, మాకు మందరత వేరు. ఇవన్నీ పోవు. అంచేత రూపాన్ని బట్టే పాత్ర, వేషం. పాత్రను బట్టి దుస్తులు. 16 ఏళ్ళ కుర్రాడు లింగి పెంచి కట్టుకుని, చిలకట్టు కట్టుకుని, లాల్ చేసుకుని, మీద కన్ను వేసుకున్నట్టుకోండి, జీన్స్ పెన్ వేసుకుని బాగుంది కొంచెం. అడుగు దీంట్లో ఐటీలో పనిచేస్తున్నట్టు లింగి పెంచి పెట్టుకెళ్ళాను. ఏం బాగుంది అంటే. సో మీరు వేసే పాత్ర బట్టి మీరు ధరించాల్సిన వస్త్రం కూడా ఆధారపడి ఉంటుంది. మీరు నమ్మండి, మేము హెచ్చరిక నాకు వేసేవాళ్ళం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. సో పాకిస్తాన్లో ఒకసారి జిన్నా ఉండేవాడు. ఆ జిన్నా క్యారెక్టర్ ఉండేది. నేను ఆయన దగ్గర మేము చీఫ్ మార్షల్గా చేసేవాడు. నేను చీఫ్ మార్షల్ వేషానికి నేను డైరెక్ట్గా ఐ వెంట్ టు ది చీఫ్ మార్షల్ ఆఫ్ అంటే ఇండియన్ ఆర్మీ తనకు చీఫ్ మార్షల్ ఇంటికి ఫ్రెండ్ ద్వారా వెళ్ళి ఐ సెక్యూర్డ్ ది కంప్లీట్ డ్రెస్, కంప్లీట్ మెడల్స్ దీని మీద రాసుకొని ఆయన మళ్ళీ ఇస్తాను ఫలానా రోజు అని చెప్పి నేను చేసి తీసుకొచ్చి స్టేజ్ మీద వేసేవాడు. కారణం ఏంటి? యాజ్ డీస్గా వచ్చి వాడు కనబడితేనే చీఫ్ మార్షల్లా కనబడలేదు. పోలీసులు ఎలా ఉంటే కొందరు పోలీసు వేషం వేసుకుంటారంటే మనకి వాచ్మెన్లా కనబడుతుంటారు. పోలీసు వేషమే కానీ వాచ్మెన్లా కనబడుతుంది. ఒకసారి బెల్ట్ లేకపోతే మామూలు బెల్ట్ కూడా పెట్టేసుకుంటాం. నాటకాన్ని అక్కడే మనం ఫీల్ అవుతుంటాం. కారణం మీ వేషం బట్టి ధారణ మాత్రం కాన్స్టిట్యూషన్గా ఉండి తీరాల్సింది. రైతు బాగా చెతికిపోయిన రైతు వాడు ప్యాంటు షర్ట్ వేసుకుని వస్తే చాలా బాగుంటుంది. అంటే ఆ పరిస్థితి తన పరిస్థితిని మనం తెలియజేయాలంటే ఆ చిరిగిపోయిన ఒక చిలకట్లో పంచ వేరు ఒక జుబ్బా, ఏదో చిరిగిపోయిన జుబ్బా, తుండుకుంటే ఎప్పుడో తుండుకుంటూ వేలు చేసుకుని వాడు ఈ అబ్బంతో వస్తే ఆ చిరిగిపోయిన రైతు మరి జాయి కలుగుతుంది. హాయిగా నా శుభ్రంగా షేర్ చేసుకుని మంచి నీసాలు పెట్టుకుని తలపగా చుట్టుకుని చొక్కా తెల్లేసుకొని చిరిగిపోయిన రైతు ఉంటుందంటే అలాగే. సో వేషధారణ చాలా ఇంపార్టెంట్. వేషను బట్టి భాష కూడా అట్లానే ఉండాలి. రిక్షాపుడు వస్తాడు, కాఫీ వేషం వేస్తాడు, ఒక కాకి చొక్కా కాకి ప్యాంట్ వేసుకుంటే చెప్పులు వేసుకుని వస్తాడు, ఒక పెట్టుకుని వస్తాడు అంటాడు. వచ్చి వాడు బ్రాహ్మణులా మాట్లాడుతున్నాడు అనుకోండి. భాష మంచిదే కాదు లేదు, బట్ క్యారెక్టర్ బట్టి భాష కూడా మాట్లాడాలి. బండి తోసుకొని వాడు పళ్ళు అమ్ముతూ ఉంటాడు. దోదస్ అంటుంటాడు. ఏం అర్థం కాదు వాడికి. దోదస్ అంటే దోదస్ తప్పదు. ఆ తర్వాత ఏంటో దోదస్ అంటే 2 అదే మీరు చెప్పాలండి. 2 పళ్ళకి 10 రూపాయలు, 10 రూపాయలకి 2 పళ్ళు అంటున్నారు అనుకోండి. అదే దాంట్లో మీరు అందులో వెళ్ళిపోవాలి. సో దోదస్ 10 అది ఉంటేనే తప్ప ఆ క్యారెక్టర్ పండదు లేక. అందుకని ధారణ బట్టి భాష బట్టి వాచ్యాన్ని బట్టి నడక. ఎందుకు నన్ను అందుకే అంటారు
మూమెంట్ అంటాం, ఇంగ్లీష్లో మనం మూమెంట్ అంటాం, మీ అందరూ తెలుసుకుని ఉంటారు ఉంటుంది. కుర్రాడు అనుకోండి వాడు నటకి తన తీరు వేరు, ముసలాడు అనుకోండి వాడు తన నటకి తీరు వేరు, చితికిపోయే మనిషి అనుకోండి వాడు తన నటకి తీరు వేరు. ఇట్లా నడకలో రకరకాల తీరులు ఉంటాయి. ఆ తీరు ఆ వేషాన్ని బట్టి, ఆ భాష బట్టి, బట్టి మనం మార్చుకుని ఆ నటనే చేయాలి తప్ప దాని కుర్రాళ్ళకి వస్తుంటే అయినా సరే ఎన్నో అర్థం ఉంటుంది. ఎందుకంటే క్యాట్ దగ్గర నడచలేదు మనం అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇది మాత్రం డెఫినెట్గా ఆర్టిస్టులు నేర్చుకుంటున్నాల్సింది. వయసుని బట్టి, పాత్రని బట్టి, వేషం బట్టి, భాషని బట్టి, ఉచ్చారణ బట్టి నాట్యం. అప్పుడు వద్దనసరి మీరు అందరూ ఎగిరిపోతారు. చాలా అద్భుతంగా మనం కనబడుతుంది. మనకి మీకు అనుకుంటుంది తెలుసు, మనం ఏదో సినిమాలు ఇస్తాను చూసారు వేషం అంటే మన ఆడిస్తాను డ్రెస్సులు వాటి దగ్గర వేసుకొచ్చాను. చాలా వాడి ఆ సుందరిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత నాకు మీరు కోటీశ్వరుడు అని చెప్పి చొక్కా లాల్చి పంచిచ్చాను. అందుకే అలాగే కోడితో చేస్తారు. అందుకే కోటి వేసుకొని కోటీశ్వరుడు అయిపోతాము. ఇప్పుడు ఇలా ఇదే వేషం కోటీశ్వరుడు అంటే జస్ట్ ఒక ఏదో పెద్ద ఆఫీసర్ అయినా కాస్త డబ్బులు ఉండాలి కనబడుతుంది. ఎప్పుడైతే మీరు షూట్ వేసుకున్నారో ఆ లెవెల్ మారిపోతుంది. ఏదో ఇలా కూడా ఒక నెహ్రూ టైం పెట్టుకున్నాడు అనుకోండి, రాజకీయ కాదండి. ఆ వేష ధారణ వచ్చారా అదే మనుషుల దగ్గర తీసుకుపోతుంటే కానీ అంతే చాలా వేషధారణ చాలా 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 ఇంపార్టెంట్. దాన్ని బట్టి మన బట్టలు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మనదే. వాడికి ఏం పోయింది, వాడు సమయం పోయింది, వాడు ఏదో వాడు డబ్బు ఇచ్చాడు ఉద్యోగం నేను ఇంజనీరింగ్ చేసి చేసుకుంటాను చెప్పి నాకు వచ్చినాయి అన్నాడు. కొన్ని దగ్గర కొన్ని చోట్ల వాళ్ళకి చిన్న కంపెనీ ఉంటాయి సార్ చూసి తీసుకెళ్తారు. కాబట్టి క్యారెక్టర్ మనది అక్కడ అనేది డబ్బులు పుచ్చుకుంటే అది వేరే విషయం. ఎంత పుచ్చుకున్నది అయితే ఒక దగ్గర 50,000 పుచ్చుకొని 40,000 పుచ్చుకొని రోజుకు 10,000 తీసుకోవచ్చు. కాదు బట్ క్యారెక్టర్ రోజు క్యారెక్టర్ బాగా చేయాల్సిన మ్యాక్సిమం. సో ఈ మాత్రం దయచేసి ఆర్టిస్టులుగా మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. అదే వృద్ధిలో రావాల్సిన ఆర్టిస్టులు కాబట్టి తర్వాత అడిగివేని ఉన్నటువంటి అర్థం పూర్తి ఏంటి కాలు కానీ దండాలు పడతాం కదా అడిగివేని ఉన్నటువంటి నమ్మకత ఎస్ అని చెప్పడం ఎస్ సార్ అంతే తప్ప పెట్టి 10 సార్లు అంటే కొంతమంది ఉన్నారు మనం వెళ్ళేసరికి కాలేజ్ ఉంటారు కాలు తప్పుకుంటారు తెలుగులోనే ఎక్కువ ఈ కాలంలో తెలుగులో ఎక్కువ. నేను ఎప్పుడో ఒక్క విశ్వనాథ్ గారు తప్ప అడిగిన చెల్లిబడి మీరు మా గురువు విశ్వ గారు కాలుగా నేను దండం పెట్టాను. నేను కావు దండం పెట్టాలి ఏంటి నాకు అర్థం కాదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. We know that. The Guru is Vishwaguru. He also learned from you. This Guru also learned from you only. The Vishwaguru is the Guru. Not Anubala is a Guru, not Adi Prasad is a Guru, not so is a Guru. But it should Namrata, it should have the Namrata before that. When Guru is there, Namrata. And then that కాల్ టచ్ చేసేది మాత్రాన మీకు విద్యుత్ చేస్తే అందరు కాలేజ్ అందరూ పుస్తకాలు కాలేజీలో విద్యుత్ చేస్తుంది అందరూ మీకు నమ్మకం కదా. అంచేత విత్ దిస్ ఐ వాంట్ టు సే of course I want to talk more but so విష్ణు గారు కమర్షియల్ సినిమా చేసిన డాన్స్ మాస్టర్ సాగర్ సంగమం గుర్తుందా మీకు? అందరికి సాగర్ సంగమం చూసారు. డాన్స్ మాస్టర్ చేసిన డాన్స్ మాస్టర్ గా చేశారు. అద్భుతమైన నటుడు, కూర్చొని మీద కాళ్ళు పెట్టి అది కావాలి అది కావాలి అది చేశారు ఆయన చెప్పాను గుర్తుంది కదా. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఏ వేషం చేస్తే అందులో. అలాగే సిరివెన్నెలలో తాత వేషం చేస్తాడు. ఎంత అద్భుతంగా చేస్తాడు. మరి ఆయన ఏంటంటే మనం
ఈయన ఆయన 4 స్తంభాలు అట్లా గుండు గీయించుకునే ఆయన 4 స్తంభాలు అట్లా వీరభద్రరావు గుండు గీస్తానని ఆ స్టేట్ ని భయపడతా ఉంటాడు ఆయన కాదు ఆయన నాకు ఆ విశ్వ మాకు చాలా చెప్పుకోవడానికి ఎంత ఆనందం మా మనిషి మిత్రులు వాళ్ళు అని చెప్పుకోవడం అంత సింపుల్గా ఉంటాడు బయట కూడా అంత సింపుల్ ఇప్పటికే ఎప్పుడో పరిచయమైన మనిషి ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉంటాడు ఎంత డిసిప్లిన్ తెలుసా నాటకం అంటే అదే మా గురువు గారు కూడా మాకు కూడా నేర్పారు తల్లిరా తల్లి దగ్గరికి మనం సిగరెట్ కాలుస్తాం అక్కడ పోయి అసలు మందు తాగి తల్లి ఒళ్ళు పడుతుంటాం నాతో మీతో పాటు చేసే ఆడపిల్లలు మనందరూ మన కుటుంబంరా ఇది అలాగే అతను చేసిన నాటకాలు కానీ అతను చేసింది కానీ మా గురువు గారు సేమ్ అదే మేము అలాగే పెరిగి గర్వంగా చెప్పుకోవచ్చు మా నాటకాల్లో మాకు మేమందరూ ఒక ఫ్యామిలీ అలా ఉండేది అలాగే ఇంకొక టీం ఉండేది కరెక్ట్గా ఒక టీం వాళ్ళందరూ తాగిపోతాడు తాగి యాక్ట్ చేసేవాళ్ళు తాగి ఉండేవాళ్ళు కానీ వాళ్ళని ఎలా చూసేవాళ్ళు అంటే వాళ్ళు రాగానే స్టేజ్ దగ్గర రాగానే వాళ్ళు చాలా అసహ్యంగా చూసేవాళ్ళు వీళ్ళు మా మిస్సులో టీం వచ్చింది అంటే అందరూ ఉద్యోగస్తులు చాలా గౌరవంగా అది చూసుకోవడం వెళ్ళడం కదా మనకి ఎంత డిఫరెంట్ ఉండేది అది ఎంత డిఫరెంట్ ఉండేది అన్నమాట టీం మిశ్రో గారు మీకు గురువు అండి ఆయన మీకు గురువు అసలు ఎలాంటి నటులండి అక్కడ యాక్చువల్గా నేను మొట్టమొదటి నా సొంతంగా శాస్త్రీయ నట సమాచారం ఉండేది అందులో డిఎల్ పార్టీ తెచ్చిపోయాడు నేను ఆయన ఇంకొక తర్వాత నేను బేజ్పూర్ జాయిన్ అంటే బేజ్పూర్ కూడా నాటకాలు వేసాను తర్వాత షిప్యాడ్కి వెళ్ళాను షిప్యాడ్కి వెళ్ళిన వంకాయలు తెచ్చినాను నేను కలిపి నాటకాలు వేసాను వంకాయలు తెచ్చినాను ఎప్పుడైతే ఫీల్డ్కి వచ్చాడు నేను నాకు కంటిన్యూ చేశాను విజయ భారత దాన్ని తర్వాత మిశ్ర గారు నా దగ్గర వచ్చి కూడదంటే మిశ్ర గారి దగ్గర వెళ్ళిపోయాను నాటకాలు వేసాను సో అప్పటి నుంచి మిశ్ర గారి దగ్గర నాటకాలు ఎక్కువ 82 నుంచి ఆల్మోస్ట్ మిశ్ర దగ్గర మంచి తర్వాత మిశ్ర లేకపోతే నేను మొత్తం అంతా చూసుకున్నాను తర్వాత మిశ్ర గారి చూసాను నన్ను కూడా ఇప్పటికీ వెళ్ళిన ఒకసారి చూడండి సార్ తన దగ్గర పనిచేసే ఒక అమ్మాయితో వేషం వేయించాడు ఆవిడ ఎక్కడికైనా ఉత్తరం తీసుకులేదు ఇక్కడ ఎంత బాగా చేయించాడు అతను మరి ఎవరొస్తారు అలాగా అలా చేయించడం మామూలు విషయం కాదు బయట నాటకాలు వేసేవాడు కాదండి సార్ సభాముఖంగా అడగకూడదు అయినా అడుగుతున్నాను ఈ నాటకాలు మీకు ఏమైనా రెమ్యూనరేటివ్గా ఉండేది సార్ సంపాదన ఉండేది సాధారణంగా నాటకాలు ఇప్పుడు పరంగా సంపాదన పరంగా బాగున్నాయండి మొట్టమొదటిలో నేను మొట్టమొదటి మా జోబులోంచి ఖర్చు అయితే తర్వాత నాటకాలు ఇప్పుడు ఏంటంటే మీకు పరిస్థితులు రావడం వల్ల పరిస్థితులు వేసేందుకు కానీ ఎంత ఇస్తాము అని చేసేవాడిని పరిస్థితి దానికి వేస్తే మీకు ఒక 5,000 ఏ గుడ్డి ధైర్యం ఏంటంటే మన జోబులో డబ్బులు పెట్టుకోవచ్చు లేకుండా 5,000 రూపాయలతో నాకు వేయించాలి గ్యారెంటీ ఉంటుంది ప్రొడక్షన్ ఇస్తే 10,000 ఇస్తాం ఈ 5,000 కట్ చేసి ఇంకా 5,000 ఇస్తాం తర్వాత వచ్చిందండి ముందు మాత్రం మా జేబులో జీతాలు రాగానే మాకంటే 300 రూపాయలు జీతం అంటే 300 అక్కడ పెట్టేసి నాటకం తర్వాత ఇంకోటి ఏంటంటే మా ఇవి బెంచీలు కుర్చీలు ఏం తీసుకెళ్ళదు అన్ని మోసుకెళ్ళేవాడు ట్రైన్లో టాయిలెట్ పడుకునేవాడు అక్కడ లోపల రానివారు కదా బెంచీలు అయితే కుర్చీలు టేబుల్ ఏంటి చేయండి అనేవారు కదా సో అలా నేను వెళ్ళిన తర్వాత అప్పుడు రిజర్వేషన్స్ అయితే అప్పుడు మొదలెట్టాము ఇట్లా స్టెప్ బై స్టెప్ నాటకం చేస్తే 10,000 రూపాయలు పాలంటానికి చేస్తూ ఉంటారు కాబట్టి నాటకం సంపాదన పెద్ద కాదనుకోండి కానీ ఇప్పుడు నాటకం వేయడం ఉన్నది ఏంటంటే ఇప్పుడు మారిపోయింది డిఫరెంట్ హైదరాబాద్లో నాటకం వేసినా వాళ్ళకి కాస్త కొత్త 1,000, 2,000 చేతిలో పెడతారు 50 రూపాయలు హీరోయిన్కి ఇవ్వాల్సి ఉంటే అప్పుడు చెప్పుకున్నాడు విజయలక్ష్మి నీకు వచ్చేవారం ఇస్తానమ్మా అంటే అలాగే వచ్చేవారం ఏం పాపం బాగా గుర్తుంది 10 రూపాయలు కూడా నాటకం వేసేవాడు మనిషి 2 రూపాయలు వేసుకుని 10 రూపాయలు కాల్చితే మిగతా 20 రూపాయలు నేను పెట్టుకుని ఇప్పుడు మీరు రవీంద్ర భారతిలో మీది కన్యాశుల్కంలో మీరు ఇదేసారు సార్ ఫ్రాన్సిస్ ఏమో ఆయన మెయిన్ రోల్ వేశారు చూసేవాడు నువ్వు సార్ చూసాను కన్యాశుల్కంలో ఒక కన్యాశుల్కం సార్ కన్యాశుల్కం చేశారు సార్ కన్యాశుల్కంలో కన్నింగ్ రోల్ ఒకటి ఉంటుంది చూడండి సార్ దాని పేరు మర్చిపోయాను నేను అన్ని ప్లేట్ రై దగ్గరకు పోవడం ప్లేట్ రై చేయడం అంటే అంత
ఎవరు మా రాళ్ళపల్లి మీరు చేసింది కదా అదే సార్ నేను చెప్పేది ఫ్రాన్సిస్ మీరు నేను కన్యాశుల్కం టీవీ చేశానండి మన టీవీ రమణమూర్తి గారితో. కానీ మేము అప్పుడు మిమ్మల్ని రవీంద్ర భారతిలో కన్యాశుల్కంలో చూసినట్టు నాకు అప్పుడు రవీంద్రనాథ్ చేసి వరవెక్కలేము రాళ్ళపల్లి వరవెక్కడిలో వేరే వేషం చేశాను. మంచి వేషం వేషం నాకు చిన్న సిగ ఉంటుంది ఎస్ వరవిక్రయం ఇది వరవెక్కలేదు. ఇప్పుడు కమిడియన్ పాప లింగరాజు అని క్యారెక్టర్. మీరు మీ నాటకం చూసి నేను ఒకేసారి సో ఫ్రెండ్స్ ఎనీ క్వశ్చన్స్? అడగండి చెప్పింది లేదు నేను చెప్పింది ఏం సార్ చేస్తాను. నాకు నాటకం వేయాలని సార్ ఎట్లా దాంట్లోకి తప్పకుండా మనంతా ప్లీజ్ అడవాళ్ళ కాంటాక్ట్ లో ఉండండి. సార్ ఎప్పుడు బిజీ. యాక్చువల్లీ ఇప్పుడు పాండవుల బట్టి ఒక నాటకం చేద్దాం. అది చారిత్రాత్మక నాటకం. అది పిఠాపురం రాజా వారి సంబంధించింది. ఇంతకుముందు బాగా వైజాగ్ చాలా బాగా చేశారు. దానికి ప్రత్యేకమైనటువంటి సెట్ అవసరాలు ఉన్నాయి. అందుకోసం వెయిట్ చేస్తున్నారు. సో పాండవుల బట్టి అంటే సోషల్ డ్రామా సార్ చారిత్రాత్మక. ఎందుకంటే నాటకం అంటూ ఒకటి వేస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఎన్ని చేసినా ఈ సినిమా దీంట్లో ఆ కాన్ఫిడెన్స్ అయితే రాదు. ఇప్పుడు బొమ్మడి గారు ఇన్ని సినిమాలు చేశారు కదా, ఇన్ని సినిమాలు చేసిన వేషం అంటే పుస్తకం తీసుకొని ఆయన ఇట్లా కూర్చొని వేషం రమ్మని కానీ కాసేపు ఇట్లా అంటే ఏ సీన్ అది వెళ్తే మరి సీన్ అయిన తర్వాత వచ్చి అట్లా కూర్చుంటాడు. ఎందుకంటే ఆ మూడు ఆ క్యారెక్టర్ లో ఉండి బయటకు రావడం. ఊళ్ళో దాన్ని రాగానే వచ్చేసి రాగానే వెళ్ళిపోవడానికి అది మామూలు విషయం కాదుగా. ఆయన మరి ఎందుకు సక్సెస్ అయ్యాడంటే మెయిన్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడం, దాంట్లో ఉండిపోవడం. అవన్నీ మరి మామూలుగా ముందు నేర్చుకోవాల్సింది అదే. ఇందాక నుంచి ఆయన చెప్పింది అదే పాయింట్. అదే మనం క్యారెక్టర్లో అనగానే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడం, ఆ భాషను తీసుకొని దాన్ని ఎలా ప్రవర్తిస్తున్నాము, ఏమిటి మనం వేసేది ఏంటి, ఒక బండోడి వేషము దాంట్లోకి వెళ్ళడం, ఇవన్నీ ముందు అది కాదు. మరి మీ అందరూ నాటకాలు చూస్తుంటే మీరు హైదరాబాద్ లో ఏమన్నా చేస్తున్నాను సార్ నాకు ఇయర్కి డెఫినెట్గా 2 నాటకాలు వేస్తున్నాం. ఈరుకు రెండేనా? అది మన టైం కదా. ఇద్దరు మరి మిగతా పనులు వీళ్ళు పిల్లలిద్దరూ యూఎస్ లో ఉంటారు. అబ్బాయేమో ఇంగ్లాండ్, అమ్మాయి యూఎస్. వీళ్ళు 3 నెలలు రాలేదు అక్కడ పిల్లల దగ్గర ఉండి వస్తుంటాడు. అందుకని అన్ని సినిమాలు మంచి సినిమా వస్తుంది చేస్తారు. నాటకాలు మాత్రం మొదలు పెడితే వదలరు. ఏదో దాంట్లో ఉంటారు రిహార్సల్. ఇప్పుడు మన అవధగా నాటకం 2 నెలలు 3 నెలలు రిహార్సల్ పడతాయి. దాన్ని కనీసం 4 రోజులే ఉంటే కానీ ఈ రోజున పూర్వం మాకు చదువుకోవడానికే 1 నెల ముందు, మళ్ళీ నిలబడితే 1 నెల, మళ్ళీ అందరం కలిసి వేస్తే నెల, మళ్ళీ ఈ క్యారెక్టర్ నాకు రావాలి, నా క్యారెక్టర్ ఆయనకి రావాలి. ప్రతి క్యారెక్టర్ అన్ని తప్పిన మళ్ళీ 4 కోట్ల వేసాం లాస్ట్ ఇయర్ బిఫోర్. ఆయన ఈ వయసు 23 ఏళ్ళు 24 ఏళ్ళు ఇప్పుడు 80 ఏళ్ళు అయింది. మాతో నాకు చేశాడు ఆయన చేస్తున్నారు. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో నాటకాలు వేయడమే తగ్గిపోయింది సార్. అంత ముందు కాస్త చేసేవాళ్ళు కాదు. 3-4 ఇయర్స్ జాగ్రత్త గారు సభకి వెళ్తున్నారు. ప్రతి నెల జాగ్రత్త గారి సభ 20-21 తారీఖు. ప్రతి 20-21 అంటే ఉధృతి లేదు కానీ ఉధృతి తగ్గి పౌరాణిక నాటకాలు అయితే అసలు ఈ మధ్య కనపడటం లేదు హైదరాబాద్. ఈ మధ్యన మధురా నగర్ వేశారు కదండి. ఇంత ముందు మనకి ఈనాడు పేపర్లో వచ్చేటి సార్, నగరంలో ఈనాడు. అందులో చూసుకొని అనుకుంటే మనకు పొరపాటు. రవీంద్రనాథ్ 3 రోజులు 3 నాటకాలు ఉన్నాయండి. రేపటి నుంచి రవీంద్రనాథ్ 3 రోజులు ఉన్నాయి. రసరంజన వాడు సోషల్ 3 days. మేము ఆయనతో చేసినప్పుడు ఏంటంటే పట్టాలు తప్పిన పని ఆయన రాసిస్తే ఆయన నా వేషం వేశారు. అప్పుడు సరిపడా రాసినటువంటి నాటకం. అయితే వీళ్ళందరూ నాటకం వేసిన తర్వాత ముందు రిహార్సల్స్ రాళ్ళపల్లి గారి ఇంట్లో స్టార్ట్ చేసినప్పుడు అనుకుని నాటకం వేస్తున్నాం. ఫోన్ చేసి చిన్న వేషం చేస్తావా అని అడిగారు. నాటకం చిన్న వేషం డిపెండ్ చేస్తా చెప్పండి అంటే ఇంట్లో పర్మిషన్ అటెండ్ చేస్తాను. వాయిస్ చేస్తాను. అదే సినిమా ఆర్టిస్ట్ మీరు తీసుకుని పర్మిషన్
దాని కానీ ఇప్పుడు పర్మనెంట్ ఫ్రాక్షన్ దాని నుంచి బాగా తెచ్చారు వెళ్ళాను రాసుకున్నాను పర్మనెంట్ ఫ్రాక్షన్తో సహా 15 రాష్ట్రాలు నాకే వచ్చాను ఎవరికి తేడా ఇద్దరులో ఈ శంకర్ కోట శంకర్ అని చేసి ఊరు వెళ్ళాడు ఆయన మెయిన్ వేషం ఊరు వెళ్తున్నాను రేపు వస్తే ఎల్లుండి వస్తే ఎల్లుండి వస్తే 4 రోజులు నాటకం రాలేదు నేను రాలేదు ఉంటాను చేతులు తీశాడు రాకుండా ప్రసాద్ గారు మీరు ఆశయం చేసి కూడా అన్నారు చేస్తారు మీరు ఒరిజినల్ ప్రాక్టీస్కి వెళ్ళిందేమో పని మనిషి వేస్తారు మొత్తం డ్రామా అంతా మీ నోట్లోకి వచ్చేసింది అంటే పద్ధతి అదండి పూర్వం ఆర్టిస్ట్ అందరూ అదే పద్ధతి మెయిన్ వేషంగా చేశాను మెయిన్ వేషం ఇక్కడ చేయడం కాదు ముగ్గురులో కూడా వేశాను మరి ఆయన నాకుతో ప్రాబ్లం అంటే 5 గంటలు మనకి రిహార్సల్స్ అంటే ఐ విల్ బి దేర్ బై ఎగ్జాక్ట్లీ 4:50 నాకు అలవాటు నాకు విశ్వ గారితో అలవాటు అది సో టైం అన్నది చాలా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఆర్టిస్ట్ ఇంకోటి నా మనస్ఫూర్తిగా చెప్పేది ఇంతసేపు మాట్లాడాడు ఒక్క చెడ్డ మాట చెప్తాను ఒక నోటప్పుడు వచ్చింది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ వాళ్ళ గురువు కూడా వీళ్ళ పద్ధతులు వీళ్ళందరూ అలా నేర్చుకున్నారు ఇప్పుడు మామూలుగా మాట్లాడేటప్పుడు చెప్పాను కదా హీరోయిన్ అంటే తొక్కలోదని ఏం బిగుతాడని సినిమాలో డైలాగులు ఆడపిల్ల చెప్తుందండి ఏం బిగుతాడు ఆడ వచ్చి అసలు ఏమన్నా అర్థం ఉందండి మన ఇంట్లో మాట్లాడుకుంటామండి అసలు మన ఇంట్లో మాట్లాడుకునేవి కూడా మనం స్టేజ్ మీద కానీ అక్కడ కానీ ఉపయోగించాం అలాంటిది సినిమాలో డైరెక్ట్ గా పిల్లల చేత చెప్పిస్తున్నారు హీరో అని చెప్తున్నాం బాగుంటుంది ఎక్కడ మాట్లాడలేదు ఘోరం విషయం ఏంటంటే క్లాసులో టీచర్ ఉంటుంది ఆ టీచర్ ఆ అమ్మాయికి ఏమో లైన్ వేస్తుంటాడు ఎందుకంటే ఘోరంగా ఏం కావాలి చెడిపోయింది చెడిపోయిందని చెప్పడం ఇంకేం కావాలి వాళ్ళు 10th క్లాస్ చదువుతుంటాడు ఆ అమ్మాయి ఏమో వాళ్ళకి లెక్చరర్ యూత్ లో అదొక ఐడియా ఇవ్వడం మనం కూడా రేపు నుంచి కాలేజీ ఎన్ని విషయాలు ఉన్నాయండి తీసుకోవడానికి పిల్లల్ని మార్చడానికి ఎన్ని విషయాలు వదిలిపెట్టి మీరు నమ్మండి నేను సినిమా చూసి కనీసం ఒక 20 ఏళ్ళు ఏంటి సినిమాలు చూడండి మీ సినిమాని మీరు ఎప్పుడైనా ప్రివ్యూ చూస్తారు డబ్బింగ్ లో చేసి చూడండి డబ్బింగ్ లో చూడండి తర్వాత సినిమాలు నా సినిమాలు నేనే చూడండి ఇక నేను కూడా నాకు 150 రోజుల తర్వాత చూశాను అది నా ఫ్రెండ్స్ అంతా గవర్నమెంట్కి వెళ్ళాను తప్ప నేను ముందు లాస్ట్ అంటే అవతార్ అమెరికాలో చూశాను అవతార్ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అమెరికా వెళ్తే అక్కడ బాహుబలి అక్కడ చూశాను అదే నేను మా అమ్మాయి గొడవ చేసి రంగారు గారు వస్తే కానీ అక్కడ బాహుబలి చూశాను ఇద్దరు మన సినిమా నేను చూడండి అలాగే అసలు ఈ సినిమాల్లో చూడాల్సిందే లేదు మనం ఇవ్వాల్సిందే ఉంటుంది ఎనీ లాస్ట్ క్వశ్చన్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ మీరు ఏమంటున్నారు అడగండి అంటే నాకు చెప్తే చెప్తాను ఆఫ్ కోర్స్ లేకపోతే సుబ్రాజ్ గారు ఆయన ఇప్పుడు క్లాసెస్ చూస్తుంటాడు యాక్టింగ్ క్లాస్ ఆయన తలంచుకుని ఏ వెలగనోళ్ళ తలంచుకున్నాడు ఆయనే మా డైరెక్షన్ మాస్టర్ ఆయన సార్ మీరు పద్మవ్యూహం అనే సీరియల్లో చేశారు కదా సార్ నేను దీనిలో చేశాను అది చేశారు కదా చెప్పు అడుగు ఇంకా అదే ఇంకా ఏ సీరియల్ చేశారని తెలుసు సీరియల్ చాలా చేశాను ఆయన ఏముంది డబ్బులు ఇస్తారు తర్వాత నేను పద్మవ్యూహంలో నాకు నందేవాడు రాష్ట్రానికి మంచి పాయింట్ నందేవాడు అది చిన్నప్పుడు గుర్తొచ్చి ఇందాక అదే చెప్పండి సినిమాకి సీరియల్ డిఫరెన్స్ బిట్వీన్ అదే చెప్పాను ఆంగికం డిఫరెన్స్ తర్వాత డైలాగ్ డిఫరెన్స్ ముఖ్య డిఫరెన్స్ డిఫరెంట్ ఆంగికం డిఫరెన్స్ కంట్రోలింగ్ గా ఉన్నాయి అందుకే ఆల్ ది డ్రామా ఆర్టిస్ట్ కెనాట్ సక్సెస్ ఆన్ ది స్క్రీన్ ఐ విల్ గ్యారంటీ సే దట్ డ్రామా ఆర్టిస్టులు అందరూ స్క్రీన్ మీద ఎప్పుడు సక్సెస్ కాదు విజయలక్ష్మి బ్రహ్మాండ ఆర్టిస్ట్ అమ్మాయి సక్సెస్ కాలేకపోయింది
ఇలాగా ఈ ప్రదీప్ గారు చాతగారు తెలుసు. ఆయన ఆయన తెలుసుకోవాలి. ఓ పెద్ద వేషాలు వేసాడు బాబు మొదటే. అంచేత డ్రామా ఆర్టిస్ట్ అందరూ సినిమా వేషాలు సెక్స్ అవుతారు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే వాళ్ళకి యాంగిక అలవాటు ఉండిపోతుంది కాబట్టి. ఒక్క పౌరాణిక ఆర్టిస్టులు పి సూరిబాబు గారు లేకపోతే రఘురామయ్య గారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పద్యంతో వాళ్ళు చేశారు, శ్వాసలో ఏం చేయలేదు. వాళ్ళు శ్రీకృష్ణుడు నారదుడు సినిమాలు చేశారు కాబట్టి వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు. అలాగా రఘురామయ్య గారు ఏదో ఒకటి రెండు చేశారు సార్ సోషల్, ఏదో జస్ట్ కొద్దిగా చెప్పుకోదగ్గది కాదు. ఏదో నూతన ప్రసాదే నాటకాలు వచ్చి దాంట్లోకి ఎన్నో మార్చుకున్నాడు, చాలా. చాలా కష్టపడ్డాడు దీంట్లో అడ్జస్ట్ అవ్వడానికి. ఎందుకంటే చాలా హెవీగా చేసేవాడు వేషాలు. వెల్లువ వైద్యరాజు ఇవన్నీ అద్భుతంగా తీశారు. వీళ్ళు మాకో శవం కావాలి నాటకం వేశారు. మాకో శవం కావాలి కామెడీ నాటకం. ఆ నాటకం వేద్దామని వీళ్ళ దగ్గరికి వచ్చి స్క్రిప్ట్ తీసుకెళ్ళి చాలా బాధపడ్డారు. మొన్న వైద్య కళాశాలలో వెళ్తే అక్కడేమో ఒక అమ్మాయి వచ్చేది రాసుకు చదువుతుంది. ముందుగా నమస్కారం చెప్పడం మెయిన్గా సాయం చేయండి సార్. చెప్పు తప్పకుండా ఏం చేస్తుంది, నాకు శవం కావాలి సార్. నువ్వంతా నువ్వే గుర్తొచ్చావు. నేను డాక్టర్నా లేకపోతే శవం కావాలి ఉండడుతున్నట్టు అలా సార్. మీకు అందరూ తెలిసిన వాళ్ళే కదా, గాంధీ హాస్పిటల్లో నేను జోబులు డబ్బులతో